మంచిది. ఇప్పటివరకు దేవుణ్ణి పాటల ద్వారా మనం ఆరాధించాము. మన హృదయాలు తెరిచి దేవుడు మనకిచ్చినటువంటి తలంతుని బట్టి దేవుణ్ణి స్తుతించాం. దేవుని మందిరానికి మనము ఎందుకు రావాలంటే దేవుని ఆరాధించాలి, ఆయన మహిమపరిచే బిడ్డలుగా మనం ఉండాలి. దేవుడు అందుకే మనందరం కూడా నియమించాడు, ఆయన నిర్మించాడు. కాబట్టి మహిమపరచాలి. ఏదో అలవాటు ప్రకారంగా ఆచారపరమైనటువంటి భక్తిని మనం ప్రదర్శించేవారిగా ఉండకూడదు, కానీ నిండు హృదయంతో మనసు తెరిచి కృతజ్ఞతాభావంతో దేవుని సన్నిధిలో మనము అయా ఇప్పటి వరకు మమ్మల్ని కాచి కాపాడావు కదా అని దేవునికి కృతజ్ఞతాస్తుతులు అర్పించాల్సినటువంటి వారమై ఉన్నాం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాక్యంలోకి వెళ్దాము. యెహెజ్కేలు గ్రంథము. బైబిల్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తెరవండి. బైబిల్ ఖచ్చితంగా తెచ్చుకోవాలా. చదువు రానటువంటి వాళ్ళు చదువుతూ ఉండగా ఆ మాటలు ఆ విధంగా ఉన్నాయో లేవో జాగ్రత్తగా చదువుకున్నటువంటి వాళ్ళు పరిశీలించండి. చదువులేనటువంటి వాళ్ళు వాక్యం మీద మీ చెవులను ఉంచండి. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 31వ వచనం మనం ధ్యానించుకుందాం. ప్రవక్త అయిన దైవజనుడు యెహెజ్కేలు గారు రాసిన యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 31వ వచనం. నేడు జరిగించిన అక్రమ విషయములన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధిని తెచ్చుకొనిడి. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఈ మాట నాతో చెప్పండి. మీరు నూతన హృదయమును నూతన బుద్ధిని తెచ్చుకొనుడి. మరి ఎక్కడ దొరికింది తెచ్చుకోవాలంటే చెప్పండి. విజయవాడ మార్కెట్లో 1 టౌన్లో ఏమైనా దొరికిద్దా? లేదంటే ఏదైనా సిటీ వెళ్తే దొరికేదా? నూతన హృదయము నూతన బుద్ధి ఎక్కడ దొరికిద్ది? దేవుడు చెప్తా ఉన్నాడు, మీరు నూతన హృదయమును నూతన బుద్ధిని తెచ్చుకొనుడి అన్నాడు. ఎక్కడ దొరికిద్ది? ఏం మార్కెట్లో దొరికిద్దండి పాస్టర్ గారు, వెళ్ళి తెచ్చుకుంటాం, అది ఎంత ఖర్చు అయినా పర్వాలా, నూతన బుద్ధి తెచ్చుకుంటాం అంటే ఎక్కడ దొరికేది? ఇది ఎక్కడ దొరకదు, బయట దొరికేది కాదు ఇది. యెహెజ్కేలు గ్రంథం గురించి మనము ఆలోచన చేస్తున్నప్పుడు దైవజనుడైనటువంటి యెహెజ్కేలుని ప్రేరేపించి దేవుడు పలికించినటువంటి మాటలు. ఇశ్రాయేలు ప్రజల్ని ఉద్దేశించి, దుష్టులు మీ దుష్ట కార్యముల వల్ల, మీ దుష్టత్వం వల్ల చనిపోవటం వల్ల నాకేమీ సంతోషం ఉంటుంది? మీ దుర్మార్గపు పనుల వల్ల మీరు నాశనం అయిపోతూ ఉంటుంటే నాకేం ఆనందం ఉంటుంది? కాబట్టి మీరు నా వైపు తిరిగి నా చిత్తాన్ని గైకొనినట్లయితే ఇప్పుడు మీరు చేయాల్సింది ఏం తెలుసా? మీరు నూతన హృదయమును నూతన బుద్ధిని తెచ్చుకోండి అని చక్కటి సందేశాన్ని వాక్యంలో చెప్తున్నట్టుగా మనము లేఖనాల్లో మనం చూడవచ్చు. నూతన హృదయము నూతన బుద్ధి అని అన్నప్పుడు ఈ పాత నిబంధనలో ఇప్పుడు మనం యెహెజ్కేలు అనేటువంటి ఆ గ్రంథంలో ఈ మాట చదివినప్పుడు క్రొత్త నిబంధనలో కూడా ఆ మాటను పేతురు భక్తుడు కూడా రాశాడు. అది కూడా చూద్దాం. 1 పేతురు 4వ అధ్యాయము 7వ వచనంలో కూడా పేతురు అదే మాటని అక్కడ రాసినట్లుగా పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణ చేత ఆయన అక్కడ రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 1 పేతురు 4వ అధ్యాయము 7వ వచనం. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు, ఈ మాటను అండర్లైన్ చేసుకోండి, స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండండి. దేని స్తోత్రం చెప్దాం. పేతురు కూడా ఇక్కడ చెప్తున్నాడు, అన్నిటి అంతము సమీపమై ఉన్నది. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే ప్రార్థన యందు మీరు మెలకువగా ఉండండి. అంటే ప్రార్థనలు చేస్తూ మెలకువగా ఉండాలి అని పేతురు ఇక్కడ రాస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యెహెజ్కేలు ఏంటో నూతన బుద్ధి అని అక్కడ రాసినప్పుడు పేతురు చెప్తున్నాడు ఇక్కడ స్వస్థత బుద్ధి అన్నాడు. అంటే స్వస్థ బుద్ధి గలవారై, కారణం ఏంటంటే అన్నిటి అంతము సమీపమై ఉన్నది గనుక మీరు స్వస్థ బుద్ధి గలవారై
అక్కడ నూతన బుద్ధి అన్నాడు, ఇక్కడికి వచ్చేప్పటికే స్వస్థ బుద్ధి. స్వస్థ బుద్ధి గలవారే ప్రార్థన యందు మీరు నిలకడగలిగి మెలకుగా ఉండుడి. అన్నిటి అంతం ఈ రోజున జాగ్రత్తగా పరిశీలించినట్లయితే దేవుని బిడ్డలారా, ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక పెద్ద డిబేట్ పెట్టుకొని ఈ రోజున చర్చిస్తూ ఉన్నాయి. అంటే దేశాల్లో ఉన్నటువంటి అధినేతలు, పెద్ద పెద్ద అధినేతలందరూ కూడా ఒక చోట కూడుకొని పెద్ద పెద్ద సభలు నిర్వహిస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే వాతావరణంలో మార్పులు వచ్చేసాయి. దాన్ని గ్లోబల్ వార్మింగ్ అని పిలిచారు. గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటంటే వాతావరణంలో చాలా మార్పులు వచ్చేసాయి. గతించినటువంటి ఒక 10 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకంట శాస్త్రవేత్తలు గుర్తించింది, మన ఉష్ణోగ్రత వేడి 6 degrees పెరిగిందంట. అంటే అంతకుముందు ఉన్నటువంటి వేడి కన్నా ఇప్పుడు ఈ 10 ఏళ్లలో ఒక 6 degrees పెరిగింది. అంటే ఏమవుతుంది, 6 degrees పెరిగినప్పుడు ఏమవుతుంది అంటే వేడి పెరిగింది. వేడి పెరిగినప్పుడు ఏం సంభవించింది, ఏం జరిగిద్దంటే ఎలాంటి అనర్థాలు సంభవిస్తాయంటే ధ్రువపు ప్రాంతాల్లో ఉన్నటువంటి మంచు కరిగిపోయి, అంటే హిమాలయ పర్వతాలు కానీ ఆ ధ్రువపు ప్రాంతాల్లో ఏముంటుందంటే మంచు ఉంటుంది. మన దేశానికి కూడా ఈ రోజున ఒక ఆనకట్టలాగా, ఒక సెక్యూరిటీలా కనపడుతున్నటువంటి హిమాలయ పర్వతాలు కూడా ఆ వేడికి ఏమైపోతా ఉన్నాయంటే ఆ మంచంతా కూడా కరిగిపోయి ఎక్కడికి వస్తుందంటే సముద్రాలకు వచ్చేస్తుంది. ఇప్పుడు శాస్త్రవేత్తల యొక్క వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఎందుకు ఈ రోజున దేశాలన్నీ ఉలిక్కి పడుతూ ఉన్నాయి, దేశాల్లో ఉన్నటువంటి అధినాయకులందరూ కూడా, పరిపాలిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక పెద్ద డిబేట్ పెట్టుకుని దీని మీద ఎందుకు చర్చాంశనీయంగా మారింది, చర్చిస్తూ ఉన్నారు అంటే ఆ నీరంతా కూడా హిమాలయ పర్వతాల్లో లేదంటే మంచు ఉన్నటువంటి ఆ ప్రాంతాలన్నీ కూడా కరిగిపోయి సముద్రంలోకి వచ్చినప్పుడు సముద్రం మట్టం పెరిగిపోతుంది. అప్పుడు సముద్ర తీరంలో ఉన్నటువంటి పట్టణాలన్నీ కూడా భవిష్యత్తులో బహుశా 15-20 సంవత్సరాల్లో ఆ పట్టణాలు కనుమరుగైపోతావేమో అని చెప్తా ఉన్నారు. మన భారతదేశంలో చూసుకున్నట్లయితే ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల, వేడి పెరగటం వల్ల, ఆ మంచు పర్వతాల నుండి వచ్చేటువంటి నీళ్ళ వల్ల సముద్రంలోకి రావటం వల్ల మన భారతదేశంలో సముద్ర తీరంలో ఉన్నటువంటి పట్టణాలు చెప్పండి. బొంబాయి ఉంది, మెడ్రాస్ ఉంది, మనకి ఇక్కడ విశాఖపట్నం ఉంది, అలాగే మచిలీపట్నం ఉంది. ఇవన్నీ కూడా సముద్రం ఉన్నటువంటి ప్రాంతాలు. అవునా? మన ప్రాంతంలో బంగాళాఖాతం ఉంది కదా, విశాఖపట్నంలో బంగాళాఖాతం ఉందా? అందరూ బీచ్కి వెళ్తూ ఉంటారు కదా. ఇప్పుడు శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే 15-20 సంవత్సరాల్లో ఆ నీళ్ళన్నీ కూడా సముద్రంలో రావటం వల్ల సముద్రం మట్టం పెరిగిపోతుంది. దానివల్ల ఆ తీర ప్రాంతంలో సముద్రం పక్కన ఉన్నటువంటి ఈ పట్టణాలుగా పిలువబడుతున్నటువంటి అన్నీ కూడా మునిగిపోయి కనుమరుగైపోతాయి అని చెప్పేసి చాలామంది ఉలిక్కి పడుతూ ఉన్నారు. అంటే ఇదంతా కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ అంటే అదే, అది జరుగుతూ ఉంది. ఇప్పుడు రెండోది చూసుకున్నట్లయితే ఈ రోజున యుద్ధాలు చూస్తూ ఉన్నాం. అవునా? భయానికమైనటువంటి యుద్ధాలు, ఎక్కడ చూసినా యుద్ధ వాతావరణం ఈ రోజున వెళ్తూ ఉంది. ఇజ్రాయెలు, అమెరికా, అదేవిధంగా ఇరాను, దుబాయ్, గల్ఫ్ కంట్రీస్ మీద ఈ కంట్రీస్ మీద ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధాలు. గతంలో చాలా యుద్ధాలు జరిగినాయి, రష్యా ఉక్రెయిన్కి, అలాగే చాలా యుద్ధాలు మనం ఈ విత్తిన్ ఒక 10 సంవత్సరాల్లోనే 5 సంవత్సరాల్లోనే చాలా యుద్ధాలు చూసాం కదా. మునిపెన్నడూ లేని విధంగా ఈ రోజున యుద్ధ వాతావరణం, యుద్ధ బీభత్సం, చాలా వినాశనం ఈ రోజున ప్రపంచంలో జరుగుతూ ఉంది. పండితులు, శాస్త్రవేత్తలు లేదంటే వీళ్ళందరూ కూడా ఎలా చేస్తున్నది, యుద్ధం కాస్త 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తే ఇంకా ఇక్కడ ఏముంటుంది, ఏముండదు. హైడ్రోజన్ బాంబులు ఉన్నాయి, ఈ రోజున భయంకరమైనటువంటి బాంబులు ఉన్నాయి, అణు అస్త్రాలు ఉన్నాయి, ప్రతి దేశంలో ఉన్నాయి. అవన్నీ దాచారు. అవన్నీ కూడా బహుశా 3వ ప్రపంచ యుద్ధానికి గనక దారి తీస్తే, అవన్నీ కూడా ఉపయోగిస్తే గనక ఏమైపోద్ది, ప్రపంచం నాశనం అయిపోద్ది. కాబట్టి అందరూ అరచేతుల్లో భయం గుప్పిట్లో బిక్కుమంటా చూస్తూ ఉన్నారు ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధాలను చూస్తూ ఉన్నప్పుడు. ఎప్పుడు లేని విధంగా యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. వాతావరణంలో మార్పులు వచ్చేసినాయి. పొల్యూషన్ ఎక్కువైపోయింది ఈ రోజున. అవునా?
పొల్యూషన్ పెరిగిపోతూ ఉంది. వాహనాలు ఎక్కువ అవటం వల్ల ఆ పొగ బయటికి రావటం వల్ల ఏమవుతుందంటే వాతావరణంలో పొల్యూషన్ ఎక్కువైపోయింది. అడవిలో ఉన్నటువంటి చెట్లన్నీ ఏం చేస్తున్నారు? నరికేస్తూ ఉన్నారు. నరికేయటం వల్ల ఏమవుతుందంటే వాతావరణం పొల్యూట్ అయిపోతూ ఉంది. చెట్లు లేకపోవటం వల్ల, ఫ్యాక్టరీలు కట్టడం వల్ల ఆ ఫ్యాక్టరీ నుండి వచ్చేటువంటి ఆ పొగ ఏదైతే ఉందో, లేదంటే వాళ్ళు వదులుతున్నటువంటి ఆ వేస్ట్ వాటర్ ఏదైతే ఉందో, వీటన్నిటి వలన ఒకటి మనం గ్రహించాల్సింది ఏం తెలుసా? వీటి వల్ల ఏం జరుగుతుంది అంటే అంతము అని ఇక్కడ బైబిల్ చెప్తా ఉంది. అన్నిటి అంతము సమీపమై ఉన్నది అని పేతురు చెప్తా ఉన్నాడు. ఇవన్నీ మనం పరిశీలిస్తూ ఉన్నప్పుడు దేనికి దగ్గరగా ఉన్నాం? దేనికి దగ్గరికి వెళ్తూ ఉంది ప్రపంచం అంటే? అంతానికి దగ్గరికి వెళ్తూ ఉంది. అంతము సమీపించనై ఉన్నది. గనుక దేవుని బిడ్డలమైనటువంటి మీరందరూ కూడా ఏం చేయాలంటున్నాడు పేతురు అంటే, మీరు నిరుత్సాహపడొద్దు, మీరు భయపడొద్దు, ఆందోళన చెందొద్దు. మీరు చేయాల్సిందల్లా ఈ విషయాలన్నీ జరుగుతూ ఉన్నప్పుడు మీరు చేయాల్సిందల్లా ఏం చేయాలి తెలుసా? ప్రార్థన చేస్తూ మెలకువగా ఉండండి. ప్రార్థన చేయండి. ఆత్మలో మీరు బలం పొందినట్లుగా, శక్తి పొందినట్లుగా ఒక నిరీక్షణతో మీరు దేవుని కొరకు ఎదురు చూసేవారుగా ఉన్నారు కాబట్టి, ఒక గొప్ప నిరీక్షణ దేవుడు మనకిచ్చాడు కాబట్టి ఆత్మలో ఆ స్థిరత్వాన్ని కలిగి మనం ఏం చేయాలంటున్నాడు? ప్రార్థన చేయాలా. అంతము సమీపించి ఉన్నది కాబట్టి ప్రార్థన చేయాలా. అయితే ఎవరు ప్రార్థన చేస్తారు? ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయని చెప్పేసి మనమందరం కూడా నిరుత్సాహపడకోకుండా, అధైర్యపడకోకుండా, పెరిగితనం అనేది రానికోకుండా, కృంగిపోకోకుండా ఉండకూడదు. కానీ ప్రార్థన చేయమన్నాడు. ఎవరు ప్రార్థన చేస్తారంటే స్వస్థ బుద్ధి గలవారు ప్రార్థన చేస్తారు. ఏం బుద్ధి ఇది? స్వస్థ బుద్ధి కావాలా? అయితే స్వస్థ బుద్ధి ఉందా? ఈ రోజున అన్నీ ఉన్నాయి కానీ చాలామందికి ఏం లేదు. బుద్ధి ఎలా ఉందంటే స్వస్థ బుద్ధి కలిగినటువంటి వాళ్ళు లేరు. ఏస్కేల్ ఏమన్నా నూతన బుద్ధి అంటున్నాడు, పేతురేంటో స్వస్థ బుద్ధి అని చెప్పేసి అన్నప్పుడు ఈ బుద్ధి ఏంటి? ఒక ప్రశ్న. అసలు మనం బుద్ధిమంతులేనా? బైబిల్ చెప్తుంది బుద్ధి లేనటువంటి వారిని బుద్ధిహీనులు అని చెప్తా ఉంది. ఏమంటుంది? బుద్ధి లేనటువంటి వారిని బుద్ధిహీనులు అని చెప్తా ఉంది. ఒకసారి నేపాల్ అనేటువంటి ఆ ప్రాంతంలో లుంబిని అనేటువంటి ఒక గ్రామం ఉంది. అందులో ఒక వ్యక్తి, అప్పుడు పరిపాలిస్తున్నటువంటి వాళ్ళు పూర్వ దినాల్లో, ఒక రాజకుమారుడు అంతఃపురంలో చక్కగా సుఖ సౌఖ్యాలతో బ్రతుకుతున్నటువంటి వాడు. బయట ఏం జరుగుతుందో ఆయనకి తెలీదు. రాజకుమారులు ఎంత ఉంటారు, అంతఃపురంలో లగ్జరీగా ఉంటారు, కోరింది తింటారు, చక్కగా వాళ్ళు నివసిస్తూ ఉంటారు. బయట ఏం జరుగుతుందో కూడా వాళ్ళకి తెలియదు. ఒక రోజున అతనికి ఒక ఆశ వచ్చింది, బయటకు అడిగి పెడదాం, రాజ్యంలో ఏం జరుగుతుందో ఒక్కసారి అలా తిరిగి రాజ్యాన్ని చూద్దాం అనుకున్నాడు. బయటకు అడిగి పెట్టంగానే అతని ముందు ఒక 3 దృశ్యాలు ఆయనకి కనపడ్డాయి. మొట్టమొదటి దృశ్యం ఏంటంటే, ఒక అతను రోగముతో, భయంకరమైనటువంటి రోగముతో మరణ పడక మీద పడుకొని ఉన్నాడు. అతను చూశాడు, మనిషికి రోగం ఎందుకు వస్తుంది, మనిషికి అనారోగ్యం ఎందుకు వస్తుంది అన్న ప్రశ్న అతని మదిలో వచ్చింది. కొంతసేపటికి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంటే ఒక ముసలి వ్యక్తి కర్ర పట్టుకొని వంగి, అంటే వృద్ధాప్యం వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ నడువు అంతా వంగిపోద్ది. ఆ వంగిపోయి నడుస్తూ ఉంటుంటే అతను చూశాడు. ఒక ఆలోచన వచ్చింది, మరొక ఆలోచన ఏంటంటే, మనిషికి వృద్ధాప్యం ఎందుకు వస్తుంది? ఎప్పుడు యవ్వనంగా ఉండొచ్చు కదా, యవ్వనం ఎందుకు పోతుంది? వృద్ధాప్యం ఎందుకు వస్తుంది మనుషుల్లో? ఏంటి కారణం అని ఒక ఆలోచన వచ్చింది. అలాగే కొంచెం 2 అడుగులు వేయగానే ఒక వ్యక్తిని, శవాన్ని 4 మోసుకొని వెళ్తున్నారు పాడి మీద. బాబు ఏమైందయ్యా? చనిపోయాడండి. చనిపోయాడా? ఎక్కడికి వెళ్ళాడు ఈయన? ఏమో తెలియదండి. అంటే చనిపోయినటువంటి వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నాడు తెలియదండి. మరి ఏం చేస్తారు? దీన్ని పాతి పెడతామో తగలబెడతామో చేస్తామండి. అవునా? అయితే మనిషి చచ్చిపోతే ఎక్కడికి వెళ్తున్నాడు? ఈ 3 విషయాలు తెలుసుకోవాలనుకున్నాడు. కట్టుబట్టలతో అంతఃపురాన్ని వదిలిపెట్టి, రాజ్యాన్ని వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోయి ఒక వృక్షం మీద, ఒక చెట్టు కింద కూర్చొని తపస్సు చేస్తాం ప్రారంభించాడు. నాకు జ్ఞానం కావాలి, నాకు బుద్ధి కావాలి, ఇవి తెలుసుకోవాలి, నాకు బుద్ధి లేదు అన్నట్టుగా బుద్ధి కోసం కూర్చున్నాడు. కొంతకాలం గడిచిన తర్వాత నాకు జ్ఞానోదయం అయ్యింది, నాకు బుద్ధి వచ్చింది ఆయన వచ్చాడు. అప్పటి వరకు ఆయనకి ఏం లేదంట, బుద్ధి లేదు. ఆ బుద్ధి కోసం చెట్టు కింద కూర్చున్నాడు. ఇప్పుడు చెప్తున్నాడు, నాకు బుద్ధి వచ్చింది,
నాకు జ్ఞానం వచ్చింది అన్నట్టుగా బయటకు వచ్చాడు. ఆ తర్వాత ఆయన పేరు ఏం పెట్టారు తెలుసా? బుద్ధుడు అని పెట్టారు. ఏం పెట్టారు ఆయనకి? వాస్తవంగా ఆయన పేరేంటి తెలుసా? సిద్ధార్థ ఆయన పేరు. సిద్ధార్థ అన్నటువంటి పేరు బుద్ధి వచ్చిన తర్వాత ఆయన పేరు మార్చుకొని బుద్ధుడు అని పెట్టుకున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి గౌతమ బుద్ధుడు అలాంటి. నేను వెలిగించబడ్డాను, నాకు బుద్ధి వచ్చింది అన్నట్టుగా ఆయన బయటకు వచ్చేసి ఒక 8 సూత్రాలు రాశాడు. మనిషి యొక్క జీవిత పరమార్థం ఏంటి అన్నట్టుగా కొన్ని 8 సూత్రాలు రాశారు. ఈ 8 సూత్రాలు పాటిస్తే మనిషి బాగుంటాడు అన్నట్టుగా ఆ బుద్ధుడు ఏం చేశాడంటే 8 సూత్రాలు రాశాడు. అది పిల్లలు గమనించండి. మనిషికి బుద్ధి రావాలంటే చెట్టు కింద కూర్చుంటూ వస్తుందా బుద్ధి? ఇంకెక్కడికైనా వెళ్తే వస్తుందా బుద్ధి? రాదు. ఎక్కడికి వస్తూ వస్తుంది బుద్ధి అంటే దేవుని సన్నిధికి, దేవునికి దగ్గరకు వచ్చినప్పుడే మనకేమవుతుంది? బుద్ధి వస్తుంది. అందుకని బైబిల్లో ఒక మాట ఉంది, జ్ఞానము ఏముంది అక్కడ? ఏముంది చెప్పండి? బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఎవరి యందు ఉన్నాయంట? ఆయన యందు. ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు యందు గుప్తమై ఉన్నవి. అనగా మీకు ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే, బుద్ధి కొదువుగా ఉంటే నా యొద్దకు రండి, నేను మాత్రమే నీకు ఇస్తాను. ఎందుకంటే అవి నా దగ్గర ఉన్నాయి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా చెట్టు కింద కూర్చున్నంత మాత్రాన్ని ఇంకెక్కడికి వెళ్ళినా కానీ ఆ బుద్ధి జ్ఞానం ఇంకెక్కడ రాదు. నా దగ్గరే గుప్తమై ఉన్నాయి కాబట్టి నా దగ్గర రండి, నన్ను అడిగితే నేను మీకు ఇస్తానని క్రీస్తు ప్రభు చెప్తా ఉన్నాడు. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక ఉపమానం చెప్పాడు. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. చిన్నవాడు ఆ తండ్రి ఉన్నటువంటి అంటే తనకు రావాల్సినటువంటి ఆస్తిలో తన వాటా కావాలని చెప్పేసి కొంచెం ఫైట్ చేసి తండ్రి దగ్గర నుంచి ఆ ఆస్తిని తీసుకొని దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడంట. బహుశా స్నేహితులు చెప్పుంటారు, వరే నీకు కావాల్సింది తీసిరారా, ఇది కాదురా లైఫ్, చూడాల్సింది చాలా ఉందరా అని చుట్టూ ఉన్నటువంటి స్నేహితులు బహుశా ఆ చిన్న కుమారుడిని ప్రేరేపించుండొచ్చేమో. తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రి నాకు కావాల్సిన వాటా నాకు ఇచ్చే అన్నాడు. ఆ వాటా పట్టుకొని దూర ప్రాంతానికి ఎందుకు వెళ్ళాడండి? దగ్గర ఉండొచ్చుగా, అక్కడ ఉండి చేసుకోవచ్చుగా, అదేదో వ్యాపారం ఏదో. అంటే తను చేసేటువంటి వ్యాపారం తండ్రి చూడకూడదు, తను చేసేటువంటి వ్యాపారం ఎవరికి తెలియకూడదు అన్నట్టుగా దూర ప్రాంతానికి వెళ్ళి ఏం వ్యాపారం చేశాడంట? దుర్వ్యాపారము అని ఉంటుంది అక్కడ. దుర్వ్యాపారం అంటే ఏంటి? ఏ పని అయితే చేయకూడదో, ఏ వ్యాపారం అయితే చేయకూడదో అలాంటి వ్యాపారానికి తనకున్నటువంటి సంపద, డబ్బంతా, ధనాన్నంతా ఖర్చు పెట్టేశాడు, వ్యాపారం చేశాడు. దుర్వ్యాపారం. ఈ రోజున కూడా చాలా దుర్వ్యాపారాలు ఉన్నాయిగా, మనుషులను పాడు చేసేటువంటి వ్యాపారాలు చాలా ఉన్నాయి. అలాంటి వ్యాపారాలు చేసి చివరికి తను తీసుకెళ్ళినటువంటి ధనవంతో కూడా ఏం చేశాడంటే పాడు చేసేసుకున్నాడు. ఏమీ లేదు, స్నేహితులు వదిలిపెట్టారు, ఒంటరివాడు అయిపోయాడు. ఆకలి వస్తుంది, ఆకలి అయింది, ఏం చేయాలి తెలియలా. పందులు పొట్టు తినేటువంటి ఆ ప్రాంతానికి వెళ్ళి పందులు తింటున్న పొట్టు తింటా ఉన్నాడు. నేను అనుకుంటాను ఆ పందులు తింటా ఉన్నప్పుడు మధ్యలో ఇతను కూడా వెళ్ళి ఆ పందులు పొట్టు తింటా ఉండొచ్చేమో. 2 పందులు కలిపి గట్టిగా నొక్కేసి ఉంటాయి. ఏంటరా మా పొట్టిని తింటావా, మాకున్నది ఇదే, మాకే చాలతలేదు, నువ్వు ఎవడరా అన్నట్టుగా ఆ మధ్యలో పెట్టి నొక్కేసి ఉంటాయి. అప్పుడు మనోడికి ఏమొచ్చిందంట? బుద్ధి వచ్చింది. అప్పటి వరకు ఏమి లేదు, చిన్న కుమారుడికి బుద్ధి లేదు. ఎప్పుడైతే 2 పందులు గట్టి నొక్కినాయో ఆ లోకాసు వార్త 15:17 వచ్చిన తర్వాత చదువుకుంటే అక్కడ ఉంటుంది, బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చినప్పుడు అది ఎక్కడికి వచ్చాడు? మళ్ళీ తండ్రి దగ్గరికి వచ్చాడు. అంటే నీకు ఇప్పుడు బుద్ధి కావాలంటే ఎక్కడికి రావాలంటే మన తండ్రి అయినటువంటి దేవుని దగ్గరికి రావాలా. అక్కడ మాత్రమే నీకు బుద్ధి ఉంటుంది. బుద్ధి అక్కడే దొరికిద్ది. ఇప్పుడు బహుశా ఈ మైకి తీసుకొని ఆ చిన్న కుమారుడు దగ్గరికి వెళ్తే, ఏమాయి నువ్వేం చెప్తావా, నీ జీవితంలో జరిగిన సందేశం అంటే, బుద్ధి తెచ్చుకోనరా అంటాడేమో. బుద్ధి కలిగి ఉండండి అంటాడేమో. ఈ రోజున చాలామంది యవ్వనస్తులు వాళ్ళ యవ్వన జీవితంలో పర్టికులర్గా వాళ్ళ ఆలోచనలు ఏమన్నా తెలుసా? మాకు తెలుసండి. ఏంటండి మీరు చెప్పేది? మాకు తెలుసు, అన్నీ తెలుసు, మేము చదువుకున్నాం, గొప్ప చదువులు చదువుతూ ఉన్నాం, లేదంటే మంచి ఉద్యోగాలు ఎలాగ పెడతా ఉన్నాం, మీరు చెప్పేదంటే మాకు జ్ఞానం ఉంది, మాకు అన్నీ తెలుసు అని వాళ్ళ అనాలోచనలతో తీసుకున్నటువంటి తీర్మానాలు, వాళ్ళకి తెలిసినటువంటి ఆ జ్ఞానమును నమ్ముకొని, ఒక పనికిరానటువంటి జ్ఞానము నమ్ముకొని మాకు అంతా తెలుసు అన్నట్టుగా వాళ్ళ జీవితాలు చివరికి ఏమైపోతున్నాయి అంటే నాశనం అయిపోతూ ఉంది. బహుశా అలాంటి తీర్మానాలు తీసుకొని
నాకంతా తెలుసు, నాకు ఎవ్వరు చెప్పక్కర్లేదు, నాకు పాస్టర్లు చెప్పక్కర్లేదు, నా తల్లిదండ్రులు చెప్పక్కర్లేదు, మరి ఎవ్వరు చెప్పినా నేను విన్నను, నాకు అన్నీ తెలుసు, మీకేం తెలుసు అన్నట్టుగా నీ జీవితంలో నువ్వు తీసుకున్నటువంటి తీర్మానాలు, నిష్టానుసారంగా నువ్వు ప్రవర్తించడానికి నువ్వు తీసుకున్నటువంటి ఆలోచనలు బహుశా నేను ఒకసాటికి వచ్చేప్పటికి పతన స్థాయిలో పడేసేయేమో. ఈ చిన్న కుమారుడు తీసుకున్నటువంటి తీర్మానాలు, నిర్ణయాలు ఏ విధంగా అయితే అతన్ని ఒకలాంటి పరిస్థితుల్లోకి, దీనమైనటువంటి పరిస్థితుల్లోకి తీసుకెళ్ళిపోయాయో, ఆ విధంగా ఉంటే ఇప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? తిరిగి రా, దేవుడి దగ్గరికి రా. చిన్న కుమారుడు దేవుని దగ్గరికి వచ్చాడు. బుద్ధి వచ్చినప్పుడు తను ఏమైతే పోగొట్టుకున్నాడో మళ్ళీ ఏం చేశాడు తెలుసా? పోగొట్టుకున్నవన్నీ మళ్ళీ తండ్రి దగ్గర నుంచి పొందుకున్నాడు. నువ్వు పోగొట్టుకున్నవన్నీ కూడా నువ్వు పొందుకోవాలంటే నువ్వు దేవుని దగ్గరికి రావాలి. దేవుని దగ్గర మాత్రమే నీకేముందంటే స్వస్థ బుద్ధి ఉంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. నీకు నూతన బుద్ధి కావాలని యెహెజ్కేలు గ్రంథకర్త చెప్తా ఉంటుంటే, పేతురు భక్తుడు ఏం చెప్తున్నాడంటే స్వస్థ బుద్ధి కలిగి ఉండండి, అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాబట్టి. అంటే స్వస్థ బుద్ధి కలిగి ఉండమంటా ఉన్నాడు. బుద్ధి కలిగి ఉండాలి. అయితే ఈ రోజున నా ప్రసంగం అంశం ఏంటంటే, నా ప్రసంగం ఒక సారాంశం ఏంటంటే, బుద్ధి, ఎలాంటి బుద్ధి మనం కలిగి ఉండాలి? స్వస్థత బుద్ధి కలిగి ఉండమన్నాడు కదా. అంటే పేతురు చెప్తున్నాడు, నువ్వు బాహ్యపరమైనటువంటి బుద్ధి కాదు, బాహ్యపరమైనటువంటి స్వస్థత గురించి కాదు నువ్వు దేవుని సన్నిధికి రావాల్సింది. నీ ఆలోచనలో స్వస్థత బుద్ధి ఉండాలి, నీ ప్రవర్తనలో స్వస్థత ఉండాలి, నీ క్రియల్లో స్వస్థత ఉండాలి. బయటికి కనపడేటువంటి స్వస్థత మాత్రమే కాదు, కానీ నీ అంతరంగము స్వస్థత కలిగి ఉన్నావా? నువ్వు చేస్తున్నటువంటి ఆలోచన విధానం స్వస్థత ఉందా? అది కావాలి. ఇది అయితే మారినటువంటి ఆలోచన, స్వస్థత కలిగినటువంటి బుద్ధి ఏ విధంగా ఉంటుంది, స్వస్థత లేనటువంటి బుద్ధి ఏ విధంగా ఉంటుంది, బైబిల్ ఏం చెప్తుంది అన్నది నేను కొన్ని చెప్పి నా అంశాన్ని ముగింపులోకి తీసుకొచ్చేస్తాను. ఏంటి? మొదటిది, మార్పు నొందని బుద్ధి ఏ విధంగా ఉంటుంది, మార్పు నొందినటువంటి బుద్ధి ఏ విధంగా ఉంటుంది. అర్థమైందా? ప్రభువులోకి వచ్చినటువంటి బుద్ధి ఏ విధంగా ఉంటుంది, ప్రభువులోకి రానటువంటి బుద్ధి ఏ విధంగా ఉంటుంది. మరొక మాట, స్వస్థత నొందినటువంటి బుద్ధి ఏ విధంగా ఉంటుంది, స్వస్థత నొందనటువంటి బుద్ధి ఏ విధంగా ఉంటుంది. పేతురు చెప్తున్నాడు స్వస్థ బుద్ధి కలిగి ఉండండి అన్నాడు కదా. మరి స్వస్థ బుద్ధి కలిగినటువంటి వాళ్ళు ఏ విధంగా ఉంటారు? మారినటువంటి బుద్ధి. ఇప్పుడు మొట్టమొదటిగా నేనేం చెప్తానంటే, మార్పు నొందనేటువంటి బుద్ధి ఏ విధంగా ఉంటుంది. ఈ ప్రసంగం అంతా విన్న తర్వాత మీరు ఆలోచన చేయాల్సింది ఏంటంటే, మీరు ప్రశ్నించుకోవాల్సినటువంటి అంశం ఏంటి తెలుసా? నేను బుద్ధిహీనున్నా బుద్ధిమంతున్నా? చాలామంది అంటారు కదా, బుద్ధి ఉందా నీకు అంటాం కదా, అంటారు లేదా? బుద్ధి ఉందా నీకు అంటాం. అంటే ఈ వర్తమానం అంతా విన్న తర్వాత మీరు ప్రశ్నించుకోవాలి. ఒకళ్ళు అంటాం కాదు, నాకు బుద్ధి ఉందా లేదా, ఎలాంటి బుద్ధి ఉంది నాకు అన్న విషయాన్ని ఒకసారి పరిశీలించుకుందాం. ఓకేనా? అందరం పరిశీలించుకుందాం. ఇప్పుడు మార్పు నొందని బుద్ధి ఏ విధంగా ఉంటుంది, అంతే కదా. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 24వ వచనంలో అక్కడ ఉంటుంది, చపల బుద్ధి అని ఉంటుంది అక్కడ. అంటే మారని బుద్ధి ఏ విధంగా ఉంటుంది? మొట్టమొదటిగా స్వస్థత లేని బుద్ధి ఏ విధంగా ఉంటుందంటే చపల బుద్ధి అని అక్కడ యెషయా గ్రంథంలో ఉంటుంది. చూడండి, 29వ అధ్యాయము 24వ వచనం. చంచల బుద్ధి గలవారు వివేకులగుదురు, సనుగువారు ఉపదేశమునకు లోబడుదురు. అంటే ఇక్కడ ఏముంది? చంచల బుద్ధి అన్నాడు. మార్పు నొందనేటువంటి బుద్ధి మొట్టమొదటిగంట చంచల బుద్ధి. అంటే వివేకం వాళ్ళకి రాకముందు వాళ్ళ బుద్ధి ఎలా ఉందంట? చంచల బుద్ధి. చంచల బుద్ధి అంటే ఏంటి? నిలకడ లేనటువంటి బుద్ధి, స్థిరము లేనటువంటి బుద్ధి. ఇప్పుడు తీసుకున్న మాట రేపుడు ఉండదు. అయ్యగారు ఇప్పుడు ఏదో చర్చికి వచ్చినప్పుడు, లేదంటే దేవుని మాటలు వింటా ఉన్నప్పుడు, ఇక లేదురా నేను ఖచ్చితంగా ఉండాల్సిందే, ఖచ్చితంగా చేయాల్సిందే ఇక నుంచి అంటాడు. తెల్లారు ఏమైపోద్ది మళ్ళీ అన్ని మాటలు అయిపోయినాయి. స్థిరము లేనటువంటి మనస్తత్వం, దాన్ని బైబిల్ చలవిస్తుంది. మార్పు నొందని బుద్ధి అనగా మొట్టమొదటిది చంచల బుద్ధి. స్థిరత్వం ఉండదు, మాట మీద నిలబడే తత్వం ఉండదు చాలామందికి. దేవుని సన్నిధికి వస్తాడు, దేవుని మాటలు అంటాడు, ఒక తీర్మానం తీసుకుంటాడు, మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత మర్చిపోతాడు. ఇక నుంచి నేను తాగను అనుకుంటాడు.
బయటికి వెళ్తాడు, ఎవడో ఒకడు వస్తాడు, ఎరా పదరా తాగుదాం అంటాడు. అరే నేను మానేసానురేగా, నేను మారిపోయాను ఏంటి, ఇక నేను తాగంటాను. సరిలేరా, ఇక తాగనంటున్నావు కదా, రేపు నుంచి తాగనంటున్నావు కదా, ఇక ఇదే చివరి రోజు, పద ఈ రోజన్నా సెలబ్రేట్ చేసుకోరా. ఎందుకు మందు మానేసినందుకంట మళ్ళా సెలబ్రేషన్ అంట. ఇక రేపు నుంచి ఎట్టగో తాగవు కదరా, మాతో ఉండవు కదా, పద అని చెప్పేసి అంటాడు. మూడు పెండలు లేని విధంగా బాగా తాగేసి దొరుకుతాడు. ఆ రోజే తీర్మానం ఏం తీసుకున్నాడు, పొద్దున్నే తాగనన్నాడు, మళ్ళీ ఏమైపోయాడు, వెళ్ళిపోయాడు. అంటే స్థిరత్వం లేదు, చంచల బుద్ధి. కొంతమంది భార్యలు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని మాట్లాడినప్పుడు అనుకుంటారంట, ఇక్కడి నుంచి నా భర్తను నేను ప్రేమిస్తాను అని అంటది. ఒక తీర్మానం తీసుకుంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత అట్టల కాడతో నెత్తి మీద 2 బాధితు. భర్త అనుకుంటాడంట, ఇదిగో ఇక్కడి నుంచి నా భార్యని నేను ప్రేమిస్తానయ్యా, ఇప్పటి నుంచి ఇబ్బంది పెట్టేశాను అవును పాపం, ఇక్కడి నుంచి నేను అలా చేయను, నా భార్య నేను ప్రేమిస్తానంటాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన కూడా ఏదో ఒకటి తీసుకుని పీకి హాస్పిటల్కి తీసుకెళ్తాడంట. ఒక ఆవిడ అంటుందంట, ఆవిడ ఇంటి పక్కన ఉన్న ఆవిడకి, కొంచెం నాకు దాన్ని ఏమంటారు, చపాతీ కర్ర ఇవ్వా అంటుందంట. ఒక చపాతీ కర్ర లేదు నా దగ్గర, అది ఇరిగిపోయింది, చపాతీ కర్రీ మళ్ళీ నీకు ఇస్తాను అని చెప్పేసి అందంట. సరేని ఆవిడ తీసుకొచ్చి చపాతీ కర్రీ ఇచ్చింది. దేనికి, చపాతీ చేయటానికా ఇచ్చా అంటుంది. మళ్ళీ నాకు తిరిగి ఇచ్చేసి మా ఆయన వచ్చే టైం అయింది అంటుందంట ఆవిడ ఇచ్చిన ఆవిడ. అంటే ఆవిడకి కూడా ఏం కావాలా, అర్థమైందా? ఈరోజు చపాతీ కర్రలు బాగా ఉపయోగిస్తూ ఉన్నారు పురుషుల మీద భార్యలు. ఇదిగో తెస్తున్నా, ఎందుకులేమ్మా అది పర్వాలేదు, వాళ్ళ ఆయుధం అది అయిపోయింది. కాబట్టి చంచల బుద్ధితో ఉన్నారు ఈ రోజున చాలామంది. మాట మీద స్థిరత్వం లేకోకుండా ఇదేంటి డిసెంబర్ 31 కానీ, సంవత్సరం అంతంలో జనవరి 1 కానీ చాలామంది చాలా తీర్మానాలు తీసుకుంటారు దేవునిలో. ఇక నుంచి నేను ప్రార్థనలో రోజు ప్రార్థన చేస్తానండి, ఇక రోజు వాక్యం చదువుతానండి అని చాలా తీర్మానాలు తీసుకుంటాడు. చాలా గొప్పగా ఆచరిస్తాడు. ఎన్ని రోజులు తెలుసా, 1 వారమో 2 వారాలు అయిపోయింది. ఆ మాట మీద ఉండడు. అంటే ఈ యొక్క బుద్ధి ఎలాంటిదంటే బైబిల్ చెప్తుంది, మారని బుద్ధి, మార్పు లేనటువంటి బుద్ధి, నిలకడలేనటువంటి బుద్ధి, దీన్ని చంచల బుద్ధి అని అన్నాడు. రెండో బుద్ధి కూడా చూద్దామా? రెండో బుద్ధి 1 తిమోతికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. ఇది ఏంటి, నేను ఇప్పుడు చెప్తున్న బుద్ధులు మారని బుద్ధుల గురించి చెప్తున్నా. మార్పు నొందని బుద్ధులు. మార్పు నొందనటువంటి బుద్ధి మొదటిది ఏమన్నాం, చంచల బుద్ధి అని చెప్పాము, అంటే స్థిరం లేనటువంటి బుద్ధి కలిగి ఉన్నాము. రెండవది 1 తిమోతి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. ఇది ఏ బుద్ధి అంటే, ఇది విరోధి బుద్ధి. విరోధ బుద్ధితోనైనను పక్షపాతముతోనైనను ఏమీ చేయక నేను చెప్పిన సంగతులు గైకొనవలనని దేవుని ఎదుటను క్రీస్తు యేసునెదుటను ఏర్పరచబడిన దేవదూతల ఎదుటను నీకు ఆనా అంటే ఏంటి, ఒట్టు అంటూ ఉంటారు కదా చాలామంది. ఆనా, ఇది నా ఆనా అంటారు. ఆనా అంటే ఒట్టు, ఇది నా మాట, ఇది నా శాసనం అన్నట్టుగా ఆనా, ఒట్టు పెడతానా అంటాడు కదా. ఇక్కడ ఒక ఒట్టు ఉంది. అయితే ఇక్కడ చూడండి ఎలాంటి బుద్ధి అంట, వాళ్ళు చేసేటువంటి పనులు విరోధ బుద్ధితోనూ పక్షపాతముతోనైనను అన్నాడు ఇక్కడ. అంటే విరోధ బుద్ధి. ఇదే బుద్ధి, విరోధ బుద్ధి. విరోధ బుద్ధి అంటే ఏంటి చెప్పండి? విరోధ బుద్ధి అంటే ఎడ్డు అంటే తడ్డం అంటారు, కుడి అంటే ఎడమంటారు, తూర్పు అంటే పడమరంటారు. ఏది చెప్పినా గొడవే. ఇదేంటి అదంటారు, అదేంటి ఇది అంటారు. దీన్ని ఏమంటుందంటే బైబిల్ విరోధ బుద్ధి. విరోధ బుద్ధి. ఒక మంచి పని చెప్పామనుకో, అది చేయరా, లేదండి నేను చేయను. పనికిరాని పని అయితే అంటే అతనికి నచ్చింది చేస్తాడు. విరోధంగా ప్రవర్తిస్తాం, మూర్ఖత్వంతో ప్రవర్తిస్తాం. ఒక ప్రాంతంలో భార్య భర్తలు ఉంటే ఒక అడుక్కుని ఆయన వచ్చాడంట. పాపం భర్త అన్నాడంట, ఏమే కొంచెం అతనికి ఏమైనా ఉంటే ఇవే అన్నాడంట.
నేను వెయ్యను అందండి. నువ్వు చెప్తే నేను వేయటం ఏంటో నేనేమనో అందండి. పాపం అతను వెళ్ళిపోయాడు. రెండో రోజు కూడా వచ్చాడు. మళ్ళా భర్త ఏం చేస్తున్నాడంటే భార్యని అడిగాడు, నేను ఉంటే కొంచెం పెట్టవే అతనికి, కొంచెం పేదవాళ్ళు అడుక్కుంటా ఉన్నారు అంటే నేను పెట్టను అందంట. చూశాడు. ఇప్పుడు భార్యని మార్చాలంటే ఏ విధంగా మార్చాలి? నేను ఎడ్డమంటే తడ్డం అంటుంది కదా, ఓ పని చేస్తా అనుకున్న ఒక ఉపాయం వచ్చింది. ఈసారి ఒక అడుక్కుని ఆయన వచ్చినప్పుడు ఏమన్నా పెట్టామనుకో ఆయనకి కాళ్ళు ఎరగదెత్తా అన్నాడంట. నువ్వు పెట్టొద్దు అన్నావు కదా, నేను పెడతా చూడు, నువ్వు చెప్తే నేనేంటంటే ఏం చేస్తావు చెయ్యి అని చెప్పేసి ఇంట్లో ఉన్నాయన్నీ కూడా తీసుకొచ్చి పెట్టేసిందండి చక్కగా. అంటే దీని ఏమంటారు? విరోధ బుద్ధి. చెప్పిన మాట వినకపోవటం అంటే ఒక మాట చెప్తే దానికి ఆపోజిట్లో ఉంటాం అనమాట. కుడి అంటే ఎడమంటాం. ఈ విధంగా విరోధ బుద్ధి కలిగినటువంటి వాళ్ళు, మార్పు నొందనటువంటి వారి బుద్ధి రెండోది ఇది, విరోధ బుద్ధి. దావీదు పాపం చేసిన తర్వాత దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఒక మాట అన్నాడు, ప్రభువా నేను నీ ఎదుట పాపము చేసి విరోధము చేసి తిని. ఎవరు ఎదుట విరోధం చేశాడంటే ఈయన వాస్తవంగా ఎవరికి విరోధంగా చేశాడంటే బత్షెబాకు విరోధంగా పాపం చేశాడు. లేదంటే అతని భర్త ఊరియాకి ఎదురుగా ఆయన విరోధంగా పాపం చేసి ఉండొచ్చేమో. కానీ ఈయన అల్టిమేట్గా ఎవరి ఎదుట పాపం చేశానని ఒప్పుకుంటున్నాడంటే అది ఊరియా కావచ్చు, బత్షెబా కావచ్చు, అన్నిటికన్నా ప్రాధాన్యంగా ఎవరికి విరోధంగా చేసినా చేయకపోయినా ఈ పాపము నేను దేవుని ఎదుట విరోధంగా చేశాను. దేవునికి విరోధంగా చేశాను అనంటే కారణం ఏంటి తెలుసా? పాపము చేయొద్దు అన్నది ఎవరండి? దేవుడే. దేవుడు చెప్పాడు పాపం చేయొద్దు అన్నప్పుడు ఆ పాపాన్ని నువ్వు చేసినప్పుడు అది విరోధం అవుతుందిగా, దేవుని ఎదుట విరోధం అవుతుంది. కానీ చేయొద్దు అన్నప్పుడు నువ్వు చేసావు అంటే దేవుని ఎదుట నువ్వు విరోధంగా నువ్వు పాపం చేసావు. చేయొద్దు అన్న పని ఎందుకు చేసావు? అది విరోధం అవుతుంది. అందుకని మనం పాపం చేసినప్పుడల్లా కూడా ఎవరి ఎదుట నువ్వు పాపం చేస్తున్నావని నువ్వు అనుకోవాలి తెలుసా? మనుషులకే చేసావు, మనుషుల్లోనే నువ్వు పాపం చేసావు ఎదుట. కానీ అల్టిమేట్గా నేను దేవుని ఎదుట పాపం చేశానని ఒప్పుకోవాలి. ఈ రోజున పాపం చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా దేవుని ఎదుట, దేవునికి ఎదురుగా విరోధంగానే పాపం చేస్తూ ఉన్నారు. దీన్ని ఏమన్నారంటే విరోధ బుద్ధి. ఎలాంటి బుద్ధి కలిగి ఉన్నారు? విరోధ బుద్ధి. మూడో మాట కూడా నేను చెప్తా, ఓకేనా? ఈ విరోధ బుద్ధి ఒకవేళ మీలో ఉంటే దాన్ని ఏం చేసుకోవాలా? మార్చేసుకోవాలా. ఎప్పుడైతే విరోధ బుద్ధిని నువ్వు మార్చుకుంటావో, పాపాన్ని ఎప్పుడైతే వదిలిపెడతావో, అప్పుడు నీ జీవితంలో దేవుడిచ్చేటువంటి మేలు నువ్వు పొందుకుంటావు. మూడో మాట కూడా చెప్తాను. అది ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట ఉంది. విరోధ బుద్ధి. మొదటిది చంచల బుద్ధి అని చెప్పాను, స్థిరం లేనటువంటి బుద్ధి, మార్పు నొందని బుద్ధిలో. రెండోది ఏం చెప్పాను? విరోధ బుద్ధి. గుర్తుంచుకోవాలి, నేను అడుగుతా ఉంటా చెప్పాలి. మూడోది ఇక్కడ ఫిలిప్పీలు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో మాట ఉంటుంది, కలహ బుద్ధి. ఏ బుద్ధి అది? కలహ బుద్ధి. చదువమ్మా, ఆ మాట చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనాన్ని. 1వ అధ్యాయం 15వ వచనం. కొందరు అసూయ చేతను, ఇదిగో చూడండి, అది కలహ బుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. చాలు, ఇక్కడ ఒక మాట ఉంది. ఇప్పుడు చదివినటువంటి మాటల్లో మనం తీసుకోవాల్సింది ఏంటి తెలుసా? కలహ బుద్ధి. ఏ బుద్ధి ఇది? కలహ బుద్ధి అంటే ఏంటి? అంటే ఎప్పుడు గొడవలే, ఏం మాట్లాడినా గొడవలే. కొంతమంది చూడండి అరుగు మీద కూర్చుంటారు, బయట అటు వెళ్తూ ఉంటారు. ఒక అమ్మ అక్కడ అరుగు మీద కూర్చుంటుంది. ఏమయ్యా, చెట్టు లాంటి వ్యక్తిని ఇక్కడ కూర్చున్నా నీకు కనపడతలేదా? నీ కళ్యాణ్ పోయినాయా? పలకరిస్తే ఏమైపోయింది అంటది. చీటికి మాటికి గొడవలు. ఇది కలహ బుద్ధి అనమాట. ఊరి ఈ తలనొప్పి ఎందుకులే అని చెప్పేసి రేపు వచ్చేటప్పుడు అట్లాగే అరుగు మీద కూర్చొని ఉంటుంది. నిన్నేంటో పలకరిపోతే కోపగించుకుంది ఈవిడ, ఎందుకు వచ్చిందిలేని, ఏ అమ్మ బాగున్నావా అంటాడు. ఏమంటుంది? బాగోక పోవడం చూస్తున్నావే నువ్వు, ఎట్టుంటావు? బాగానే ఉంటాం అంటే పోవడం చూస్తున్నావు నువ్వు అంటే బాగున్నావా అన్నా కూడా ఆవిడకి తప్పే.
అంటే ఏంటిది? కలహ బుద్ధి, చీటికి మాటికి చిరాగపడతాం, కోపపడతాం, ఎంతవరకు గొడవలు పడటం. చాలామందికంట ఆ రోజు గొడవ పడకపోతే నిద్ర పట్టదంట. కొంతమంది నిద్ర పడతలేదు, కారణం ఏంటంటే గొడవ లేదంట. ఆ రోజున ఎవరి మీదో గొడవ ఆడాల, గొడవ పడకపోతే నిద్ర రాదంట. దీన్ని ఏమంటారంటే కలహబుద్ధి. కలహబుద్ధి. అందరి మీద గొడవలు ఆడుతూ ఉంటారు. ఏదో ఒకటి కంపోజ్ చేసి వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు లేనిపోని చాడీలు చెప్పేసి గొడవలు పెడతాం, ఆ గొడవల్లో పాల్గొనటం. ఆ విధంగా ఉన్నటువంటి వారిని ఏమన్నారు? కలహబుద్ధి. ఇప్పుడు చెప్పండి, మార్పు నొందనటువంటి బుద్ధులు చెప్పండి. ఇప్పుడు నేను 3 చెప్పాను. మార్పు నొందనటువంటి బుద్ధులు: మొదటిది చంచల బుద్ధి, రెండవది విరోధ బుద్ధి, మూడవది కలహ బుద్ధి. ఈ బుద్ధులు కనుక మీలో ఉంటే, ఇప్పుడు పేతురు చెప్తున్నట్టుగా ఈ 3 నుంచి నువ్వు బయటికి రావాలంటే నీకు స్వస్థత బుద్ధి కావాలా? దేవునికి స్తోత్రం కలుగును గాక. వీటి నుంచి నీకు స్వస్థత రావాలా? ఈ రోజున దేవుని దగ్గరికి ఎందుకు రావాలి అంటే, చాలామంది దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మన రూపం మార్చుకోవాలండి, మన వస్త్రాలు మార్చుకోవాలండి, మన పేర్లు మార్చుకోవాలండి, అంతేనా? ఇలాగా రూపాలు మార్చుకోవాలని చూస్తున్నారు. కానీ దేవుడు ఏమడుగుతున్నాడో తెలుసా? నీ రూపం నాకు అక్కర్లేదు, నీ బట్టలు నాకు అక్కర్లేదు, నీ పేర్లు నాకు అక్కర్లా. నాకు కావాల్సింది ఏంటి తెలుసా? బుద్ధి కావాలా? దేవుని స్తోత్రం కలిగింది. ఆయనకి కావాల్సింది బుద్ధి. ఆయన మార్చేది కూడా నీ రూపాన్ని మార్చుడు, నీ సొగసును మార్చుడు, నీ పేర్లు మార్చడు. ఆయన మార్చేదల్లా నీ బుద్ధిని మారుస్తాడు. ఆయన నీ బుద్ధిలో స్వస్థత వచ్చిందా? ఇలాంటి బుద్ధులు నీకున్నప్పుడు, విరోధ బుద్ధి, కలహ బుద్ధి, చంచల బుద్ధులు మీకున్నప్పుడు, ఈ బుద్ధులు నీకు మార్చబడాలంటే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన స్వస్థత బుద్ధి నీకు ఇస్తాడు. అంతేగాని చాలామంది వస్త్రాలు మార్చుకొని మొన్న ఈ మధ్య ఏమవుతుంది ఏమండి పాస్టర్ గారు, మరియ మాల ఏమైనా ఉన్నాయా? యేసు మాల ఏమైనా ఉన్నాయండి? అవ్యా సరే, మన వాళ్ళు ఏది మరి ఎట్లా ప్రేరేపించుకున్నారని, కానీ బైబిల్లో మరియ మాల ఏమైనా ఉన్నాయా? లేదు. యేసుమాల అనేవి లేవు బైబిల్లో. నువ్వు చేసేటువంటి 40 రోజులు నువ్వు చేసేటువంటి ఆ దీక్ష ఏదైతుంది, మాలలు వేసుకొని ఉండటం వల్ల ప్రయోజనం లేదు. నీ బట్టలు మార్చుకున్నంత మాత్రాన నీకు జీవితంలో ప్రయోజనం లేదు. కొంతమంది ఆ 40 రోజులు ఏమండి నా పేరుతో పిలవద్దు, ఈ పేరుతో పిలవండి, పేరు కూడా మార్చేసా, ఈ 40 రోజులు ఈ పేరుతోనే పిలవండి అంటారంట. కాళ్ళకి చెప్పులు వేసుకోరు, స్త్రీల దగ్గరికి వెళ్ళరు, పెళ్ళిళ్ళైనటువంటి వాళ్ళు ఆ విధంగా చేస్తారు. మరి 40 రోజుల తర్వాత మళ్ళీ మామూలే కదా. అంటే ఒకసారి ప్రభువుని నువ్వు పట్టుకున్న తర్వాత 40 రోజులు 20 రోజులు మాత్రమే కాదు, నువ్వు నీ జీవితాంతం కడ ఊపిరున్నంత వరకు కూడా దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. అది క్రైస్తవుల దీక్ష అంటే. నీ మారాల్సింది బుద్ధి మారాలా, మంచి బుద్ధి రావాలా, నీ ఆలోచనలో స్వస్థత రావాలా, నీ బుద్ధిలో స్వస్థత రావాలా, నీ క్రియల్లో స్వస్థత రావాలా, నీ అంతరంగంలో స్వస్థత రావాలా. అది స్వస్థత బుద్ధి కలిగినటువంటి వారే ఉండాలి. ఈ స్వస్థత బుద్ధి ఎవరిస్తారంటే యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే ఇవ్వగలడు. ఆయన నీ రూపాన్ని మార్చడు, కానీ నీ బుద్ధిని మారుస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు. ఆయన గురించి ఏముందంటే అతి శ్రేష్టమైనటువంటి బుద్ధి గలవాడు అని ఉంది. ఆయన పేరేంటి? దానియేలు. దానియేలుకు ఉన్నటువంటి ఆ మాట ఏంటి తెలుసా? ప్రభు ఇస్తున్నటువంటి గొప్ప సాక్ష్యం, అతి శ్రేష్టమైనటువంటి బుద్ధి. ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా బబులోనీలు చెరపట్టుకొని వెళ్తూ ఉన్నప్పుడు ఆ సంఖ్యలు వేసుకొని దానియేలును కూడా ఈడ్చుకొని వెళ్ళిపోయి ఉంటారు. యవన కాలంలో సంఖ్యలతో తీసుకెళ్ళినప్పుడు ఆ బానిసగా వెళ్ళినటువంటి దానియేలు తర్వాత ఆ రాజ్యానికి ఏమయ్యాడు? ప్రధానమంత్రి అయిపోయాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. కారణం ఏంటో తెలుసా? అతనుకున్నటువంటి శ్రేష్టమైనటువంటి బుద్ధి ఉంది కాబట్టి, శ్రేష్టమైనటువంటి బుద్ధి గలవాడు కాబట్టి ఆయన్ని దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఆ యవన కాలంలో తీసుకెళ్ళినప్పుడు ఆ దానియేలుని ఆ విగ్రహార్పణలో ఉన్నటువంటి ఆ భోజనాన్ని ఇచ్చాను, నేను తిన్నాడు. ఆ బుద్ధి ఉంది కాబట్టి, శ్రేష్టమైనటువంటి బుద్ధి ఉంది కాబట్టి నాకు వద్దండి, నేను తిన్నాను. ఈ భోజనం తిని ఆ విగ్రహానికి నేను మహిమ తీసుకురాను.
శక్తి ఇచ్చేది నా దేవుడు, బలాన్ని ఇచ్చేది నా దేవుడు, సొగసునిచ్చేది నా దేవుడు, సౌందర్యాన్ని ఇచ్చేది నా దేవుడు. నా దేవుడు ఏదైతే తినమో అది తిని ఆయనకి మహిమ తెచ్చే బిడ్డగా నేను ఉంటాను, కానీ విగ్రహానికి ఈ దేవతలకి నేను ఎందుకు ఉంటాను, నేను ఉన్నాం అన్నాడు. కారణం ఏంటో తెలుసా? ఆయనకున్నటువంటి శ్రేష్టమైనటువంటి బుద్ధి. 30 దినాలు రాజుగారినే సేవించాలి, లేని పక్షంలో సింహాల బోనులు వేసేస్తామంటే ఆ శాసనము, అట్టి శాసనము రాజుగారి చేత సంతకము చేయబడినది కూడా తెలిసి కూడా దానియేలు ఏం చేశాడు తెలుసా? ముమ్మారు ప్రార్థన చేశాడంట. తీసుకెళ్ళిపోయి ఎక్కడేశారు? సింహాల బోన్లు వేసాడు. భయపడ్డా? భయపడలా. కారణం ఏంటి తెలుసా? శ్రేష్టమైనటువంటి బుద్ధి గలవాడు కాబట్టి అలాంటివి చేశాడు. కాబట్టి శ్రేష్టమైనటువంటి బుద్ధి. బైబిల్ గ్రంథంలో నాబాలు అబిగయలని ఉంటుంది ఒక మాట. ఇద్దరి గురించి తెలుసా? నాబాలు మోటువాడు, కానీ అబిగయలు అక్కడ ఉంటుంది మాట ఏంటి? సుబుద్ధి గలదే ఉంటుందంట. ఆ స్త్రీ ఎలాంటిదంట? ఏ బుద్ధి కలిగి ఉంది? సుబుద్ధి. ప్రతి ఒక్క స్త్రీలు, భార్యలు ఎలాంటి బుద్ధి కలిగి ఉండాలంటే సుబుద్ధి కలిగి ఉండాలి. వెండి బంగారాల మీద, వస్త్రాల మీద, విలువైనటువంటి వస్త్రాల మీద కాదు, కానీ సుబుద్ధి ఉందా లేదనేది కావాలి. సుబుద్ధి కలిగినటువంటి భార్య దొరకటం యెహోవా యొక్క దానం అన్నాడు. సుబుద్ధి కలిగినటువంటి స్త్రీ ఏం చేస్తుందంటే తన ఇంటిని చక్కగా చూసుకుంటుంది, సమాజంలో చక్కగా బ్రతికిద్ది, సుబుద్ధితో ఉన్నతమైనటువంటి స్థానంలోకి వెళ్ళడానికి ప్రయత్నించింది, కానీ ఎట్లా పడితే అట్లాగా ప్రవర్తిస్తుంది. అంటే స్త్రీలకి ఏం కావాలంటే సుబుద్ధి కలగాల, సుబుద్ధి కావాలి ఈ రోజున. అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పండి, స్వస్థత బుద్ధి, నూతన బుద్ధి అని చెప్పినప్పుడు మార్పు నొందనటువంటి బుద్ధులు ఎలా ఉన్నాయి చెప్పాను. ఇప్పుడు చెప్పండి, మర్చిపోయారా? మార్పు నొందన బుద్ధులు ఎలా ఉన్నాయి? ఒకటే చంచల బుద్ధి, రెండోది విరోధ బుద్ధి, మూడోది కలహ బుద్ధి. అయితే ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చి, యేసయ్య దగ్గరికి వచ్చి తమ పాపాలు ఒప్పుకొని రక్షణ నిమిత్తమై, ప్రభువా నాకు రక్షణ కావాలయ్యా, నా పాపాలను క్షమించు ప్రభువా, నేను రక్షణ పొందాలనుకుంటున్నాను, నీ బిడ్డగా బ్రతకాలనుకుంటున్నాను అని తమ చేతులను ప్రభు చేతులు పెట్టినప్పుడు, ఇప్పుడు దేవుడంట ఇలాంటి బుద్ధులన్నీ కూడా స్వస్థత చేసి స్వస్థత బుద్ధిని ఇస్తాడంటే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ రోజున స్వస్థతల కోసం ఎక్కడైతే స్వస్థతలో జరుగుతాయి, స్వస్థత మహాసభలు అనగానే పరిగెత్తిద్ది అమ్మగారు. ఏం కావాలి వీడికి? స్వస్థత కావాలా? ఎక్కడ స్వస్థతలు జరుగుతాయో అక్కడే పరిగెత్తుతూ ఉంటుంది. వాళ్ళేంటో రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కదా, జనాలు వచ్చినప్పుడు రకరకాల ప్రయత్నాలు, ఏంటేంటో మాట్లాడుతున్నారు. అల్లరితో కూడినటువంటి ఆటపాటలు, కచ్చిప్పులు అంటున్నారు, అయ్యి అంటున్నారు, ఈ అంటున్నారు. మొన్న ఒక ఆయన మురికి నీళ్ళు తెచ్చుకోండి, మంచి నీళ్ళుగా నేను మారుస్తానంట. ఇక వీళ్ళు బకెట్లు పట్టుకొని వెళ్తూ ఉన్నారు. మురికి నీళ్ళు తీసుకెళ్తానంట అని బైబిల్ ఏమైనా ఉందా? ఎక్కడైనా ఉందా? యేసుప్రభు మురికి నీళ్ళు తెచ్చుకోండి, మంచినీళ్ళు చేస్తానని అన్నాడా? మీ మురికి బ్రతుకులు నా దగ్గర తీసుకురండి, మంచి బ్రతుకులుగా మారుస్తానన్నాడు దేవుడు. అది కదా కావాల్సింది. బ్రతుకులు మారాలి, బుద్ధులు మారాలి. అంతేగాని అక్కడ స్వస్థత ఇక్కడ స్వస్థతని బహుశా అక్కడికి పరిగెత్తాము. కొంతమంది మా మందిరం ఎలాంటిదో తెలుసండి, మేము వెళ్ళేటువంటి ఆ చర్చిలు ఎలా ఉంటుంది తెలుసా? కొన్ని వేల మంది వస్తారు, కొన్ని లక్షల మంది వస్తారు. మా పాస్టర్ గారు ఏమనుకుంటున్నారు, ఆయనకు వచ్చినటువంటి ప్రవచనాలు ఏమనుకుంటున్నారు అన్నట్టుగా చాలామంది ఎచ్చులుగా చెప్తూ ఉంటారు. మరి అక్కడికి వెళ్ళి నువ్వు ఏం నేర్చుకుంటున్నావు అంటే నీ బుద్ధి మారకోకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ, అంటే వీళ్ళు పైపోయిన ఆకారాన్ని మార్చుకుంటానికి స్వస్థతల కోసం వెళ్తున్నారు. కానీ ఈ రోజున బైబిల్ చెప్తుంది, నీ బుద్ధి మారకపోతే నువ్వు ఎక్కడేసిన గొంగడా అక్కడే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ప్రయోజనం లేదు. నీకు మారాల్సింది బుద్ధి మారాలి. ఇప్పుడు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఒక వ్యక్తి తన జీవితాన్ని ప్రభుకి సమర్పించుకున్నప్పుడు ఆయన బుద్ధి మారినటువంటి బుద్ధులు ఏ విధంగా ఉంటాయి? ఇప్పుడు మార్పు నొందని బుద్ధులు 3 చెప్పాను. మారిన బుద్ధులు గురించి కూడా నేను 3 మాటలు చెప్పేసి త్వరగానే ముగించేస్తాను చాలా స్పీడ్గా. మొట్టమొదటిగా 57వ యెషయా గ్రంథం 57వ అధ్యాయము 19వ వచనంలో అక్కడ కృతజ్ఞత బుద్ధి అని ఉంటుంది. అది చూద్దాం. మారినటువంటి బుద్ధి, మొట్టమొదటి బుద్ధి ఏమొస్తుందంటే, మార్పు నొందినప్పుడు వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానము అని చెప్పి
నేనే వారిని స్వస్థపరిచేదని. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే మార్పు నొందినటువంటి బుద్ధి, స్వస్థత బుద్ధి కలిగినటువంటి వారికి మొట్టమొదటికి వచ్చే బుద్ధి ఏంటి తెలుసా? కృతజ్ఞత బుద్ధి. ఉందా నీలో కృతజ్ఞత బుద్ధి? కృతజ్ఞత బుద్ధి లేకపోతే నువ్వు రక్షణ పొందినటువంటి బిడ్డవు కాదు. నువ్వు స్వస్థత బుద్ధి కలిగినటువంటి బిడ్డవు కాదు. నువ్వు అనుకుంటున్నావు అంతే. ఒక్కసారి నీకు కృతజ్ఞత బుద్ధి వచ్చిందంటే నీవు స్వస్థ బుద్ధి గలదానివి, స్వస్థ బుద్ధి గలవాడివి. మార్పు నొందినటువంటి బిడ్డగా నువ్వు ఉన్నప్పుడు నీలో కృతజ్ఞత బుద్ధి కలిగి ఉండాలి. చిన్నదైనా పెద్దదైనా నువ్వు దేవుడిని పట్ల చేసినప్పుడు కృతజ్ఞతతో దేవుని సేవించే బిడ్డగాను ఉండాలి. దేవుని ఆరాధించే బిడ్డలుగా ఉండాలి. లేని వాటి గురించి నువ్వు ప్రాకులాడకూడదు. లేని వాటి కోసం నువ్వు నిరుత్సాహపడకూడదు. ఉన్న వాటిలోని ప్రభువుని ప్రభువుకి ఇచ్చి నువ్వు గణపరుస్తున్నప్పుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తూ ఉన్నప్పుడు లేనివి కూడా నీకు దేవుడు ఇస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది నేర్చుకోవాలి దేవుని బిడ్డలుగా. కృతజ్ఞత, క్రైస్తత్వం కృతజ్ఞతతో నిండినటువంటి భావం. కృతజ్ఞత అనేటువంటి పునాదితో నిర్మింపబడింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞత ఉండాలి. ప్రతి దేవుని బిడ్డ కూడా కృతజ్ఞత బాగుండాలి. ఎవరైనా సహాయం చేస్తే తిరిగి వాళ్ళకి సహాయం చేసేటప్పుడు, లేదంటే నువ్వు ఏం చెప్పాలి తెలుసా? థ్యాంక్స్ అండి. నీకు లేనప్పుడు, లేదంటే నువ్వు ఆపదలో ఉన్నప్పుడు, ఎవరైనా నీకు ఏదన్నా ఇచ్చినప్పుడు, నీకు లేనిది ఎవరైనా నీకు సహాయపడ్డారనుకో, నువ్వేం చేయాలి తెలుసా? థ్యాంక్స్ అండి అని చెప్పాలి వాళ్ళకి. ఎక్కువగా కుటుంబ జీవితంలో భార్య భర్తల గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు, భార్య చాలా కష్టపడి భర్తకి మంచి రుచికరమైనటువంటి వంటలు వండి పెట్టాలని, ఏ వండి పెట్టాలి ఈరోజు నా భర్తకి అని చక్కగా ఆలోచన చేస్తారు ఎక్కువగా కదా. పొద్దున్న లేవగానే వంటల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు స్త్రీలు. ఏం వండాలి ఈ రోజున అన్నట్టుగా. చక్కగా రుచికరమైనటువంటి వంట చక్కగా చేసి భర్తకి పెట్టేస్తే చక్కగా తినేసి ఓకే అని చెప్పేసి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? ఒక చిన్న థ్యాంక్స్, అమ్మ బాగుందమ్మా, చాలా టేస్ట్గా ఉంది, థ్యాంక్స్ అని చెప్పేసి ఒక మాట అంటే వాళ్ళకి ఎంత ఆనందంగా ఉంటుంది తెలుసా? వాళ్ళ పట్ట కష్టం కదా. మా పిల్లలు జోషి జనివిత వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ మమ్మీ వండిన వంటలకి చక్కగా తినేసి చివరిలో థ్యాంక్స్ మమ్మీ అంటారు. నేను కూడా చెప్తాను అనుకోండి అప్పుడప్పుడు, థ్యాంక్స్ అని చెప్పాలా. వాళ్ళకి చాలా ఆనందపడతారు. థ్యాంక్స్ చెప్పలేదు అనుక ఏది వండినా కానీ ఏం ప్రయోజనం అని చెప్పేసి గడ్డి ఉండేద్దాం ఏదో వాటిని చెప్పేసి గడ్డి కూడా ఉండేయచ్చు. థ్యాంక్స్ చెప్పడం నేర్చుకోవాలి. చిన్నదైనా పెద్దదైనా సరే థ్యాంక్స్ చెప్పాలి. ఒక ప్రాంతంలో ఒక విధవరాలు అంటే భర్త లేడు, పిల్లలు లేరు ఆవిడకి. ఎక్కడో జరిగింది, ఇది మన తణుకులో జరిగింది, పేపర్లో వచ్చినప్పుడు. ఆ తణుకులో ఆవిడ ఒక హాస్టల్ వార్డెన్గా పనిచేస్తూ ఉంది. ఒక చిన్నపిల్లల్ని తీసుకొచ్చి అనాథ పిల్లల్ని పెంచి పోషించి పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళని యవ్వన కాలంలో వచ్చిన తర్వాత వాళ్ళని వదిలిపెడతారు. ఎందుకు అంటే ఇక పెద్ద చేసాం కాబట్టి మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి, ఏదో ఒకటి పని చేసుకోవాలి, ఏదో ఒక ఉద్యోగం మీరు సంపాదించుకోవాలి అన్నట్టుగా పెద్ద అయిన తర్వాత ఆ పిల్లల్ని వదిలిపెడతారు అక్కడి నుంచి. ఆ హాస్టల్లో ఆ తల్లి ఒక వార్డెన్గా చేస్తా అదే ఊరిలో ఒక ముగ్గురు పసిపిల్లల్ని రోడ్డు మీద అలా వదిలేసి వెళ్ళిపోతే కన్న తల్లి ఆ ముగ్గురు పిల్లల్ని చక్కగా శారదీసి హాస్టల్కి తీసుకొచ్చి ఆ వార్డెన్ చక్కగా పెంచింది. తన కూతుర్లాగా పెంచిందంట. వారికి కావాల్సినవన్నీ కూడా అందించుకుంటా, వారికి కావాల్సినటువంటి ఆహారం పెట్టుకుంటా, చదివించుకుంటా ఒక స్థాయికి తీసుకొచ్చిన తర్వాత, యవ్వన కాలం వచ్చిన తర్వాత ఇంకా మీరు ఏదో ఒకటి చూసుకోవాలి కదా, ఇది రూల్ కదా ఈ హాస్టల్ అన్నట్టుగా వాళ్ళని పంపించేసినప్పుడు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు, వాళ్ళకి కావాల్సినవి కూడా ఉండి పెడతా ఉండేది. ఈవిడ ఏం చేసిందంటే హాస్టల్ వార్డెన్గా చేస్తే రిటైర్డ్ అయిపోయింది. పెద్ద వయసు వచ్చేసింది, రిటైర్డ్ అయిపోయింది. పిల్లలు లేరు, ఎవరు లేరు కాబట్టి ఒంటరిగా ఉంటుంది కాబట్టి కొంచెం ధనం ఉంది, బంగారం ఉంది, అన్నీ సంపాదించుకుంది, ఒక ఇల్లు కట్టుకుంది, ఆ ఇంట్లో ఉంటా ఉంది. అప్పుడప్పుడు ఈ ముగ్గురు పిల్లలు ఆడపిల్లలు ఆవిడ దగ్గరికి వచ్చి తింటా వెళ్తా ఒకరోజు కూడా వచ్చారంట. వచ్చి మమ్మీ నాకు చికెన్ తినాలన్నది, చికెన్ వండి పెడతామంటే అదేం పని అమ్మా, నేను వండుతాగా, మీకేం కావాలో అని చెప్పేసి ఈ రాత్రి మేము ఎక్కడ ఉన్నామంటే మీదే ఇల్లు, నాకు చెప్పాల్సింది ఏమైనా ఉండండి అన్నారు. చక్కగా చికెన్ వండింది, చక్కగా తిన్నారు, పడుకున్నారు. పొద్దున్నే లేచి వెళ్ళిపోయారు ముగ్గురు. టైం అయిపోయింది. ఎప్పుడు చక్కగా ఎర్లీగా లేసేటువంటి ఆ వార్డెన్ ఈరోజు లేవట్లా. అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్ళల్లో కొంచెం అనుమానం వచ్చింది, ఏంటి ఇంకా లేవలేదేంటి ఈవిడ అని గబగబా వెళ్ళి ఆ కిటికీలను చూస్తే
దారుణమైనటువంటి సంఘటన జరిగింది. ఏం చేశారు తెలిసి ముగ్గురు కత్తి పట్టుకొని పొడి చేశారు ఇష్టానుసారంగా. ఇప్పుడు వరకు మమ్మల్ని పెంచిందే, అల్లారు ముద్దుగా పెంచిందే, మమ్మల్ని కన్న తల్లి మమ్మల్ని రోడ్డు మీద వదిలిపెట్టేస్తే, చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే పసి కందులుగా ఉన్నప్పుడు రోడ్ల మీద వదిలేస్తే మమ్మల్ని సేరదీసిందే, మా కడుపు నింపిందే, మమ్మల్ని ప్రయోజకులను చేసిందే అని కృతజ్ఞత ఉండాలికి. కృతజ్ఞత ఉండాల్సినటువంటి వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఇష్టానుసారంగా ఆవిడని పొడి చేసి చంపేసి ఆవిడ దగ్గర ఉన్నటువంటి ఇంట్లో ఉన్న డబ్బు బంగారాన్ని తీసుకొని వెళ్ళిపోయారు. దీన్ని ఏమంటారు అంటే కృతజ్ఞత హీనులు. వీళ్ళు కృతజ్ఞత లేనటువంటి వాళ్ళు, కృతజ్ఞులు అని అంటారు. కానీ మనం ఎలా ఉండాలి తెలుసా? కృతజ్ఞతతో ఉండాలా. అన్నిటికన్నా ప్రాధాన్యంగా ఏంటి తెలుసా? దేవుడు మన పట్ల చేసినటువంటి త్యాగం ఏదైతే ఉందో, మన పాపాలన్నిటిని కూడా ఆయన మీద వేసుకొని మన పాపానికి విమోచన సిలువలో ఆయన చేశాడు కాబట్టి మనం దేవుణ్ణి ఎప్పుడు స్తుతించాలి. ప్రభువా, నాకు బదులుగా నువ్వు చనిపోయావు కాబట్టి ఇదిగో నాయన నీకు కృతజ్ఞతలు. నా పాపాన్ని తీసేసావు, నా శాపాన్ని తీసేసావు, అపవాది చేతిలో నుంచి నన్ను విడిపించావు, నిత్య నరకాన్ని నుంచి ప్రభువా నన్ను రక్షించావు అని ఎప్పుడు కూడా మర్చిపోకుండా దేవునికి ఏం చేయాలి? నువ్వు కృతజ్ఞత చేయాలి. అంతేగాని ఏం చేశాడండి యేసుప్రభు, ఏం చేశాడండి, ఎప్పటి నుంచి వెళ్తున్నా దేవుని సన్నిధికి, ఏం చేశాడండి, నాకేం ఒరిగిందండి, ఏం లాభం అండి అన్నట్టు ఉండకూడదు. దేవుడు నీ పట్ల ఆయన ప్రేమను చూపించి ఆయన ప్రాణాన్నే పెట్టాడే. ఎవరు చూపినటువంటి ప్రేమను నీ పట్ల వెల్లడి చేశాడు కదా, ఇంకంతకన్నా ఇంకేం చేయాలా? దాన్ని తలసుకొని నువ్వేం చేయాలి తెలుసా? దేవునికి కృతజ్ఞతలు చెప్పాలా. ప్రభువా నీకు థ్యాంక్స్ అయ్యా, నాకు నిత్య జీవాన్ని ఇచ్చావు ప్రభువా, నాకు రక్షణ ఇచ్చావు ప్రభువా, నరకం నుంచి నన్ను తప్పించావు ప్రభువా అని నువ్వు ఎల్ల వేళలా ప్రభు చేసినటువంటి కార్యాన్ని తలపోసుకొని నువ్వు కృతజ్ఞత చెప్పాలా. మా పట్ల చేసినటువంటి కార్యాలు ఎన్నో దేవుడు, మేము నిత్యము దేవునికి కృతజ్ఞత చెప్తాం. 2022 సంవత్సరం మే 1 తారీఖున మేడే రోజున నేను తీసుకున్నటువంటి తీర్మానం, ప్రభువా నీ పరిచర్యలేను వాడబడతానయ్యా, నీ సాక్షిగా నేను ఉంటాను ప్రభువా, నీ పరిచర్య చేస్తాను ప్రభువా, నా కళ్ళు కనపడిపోయినా అని ఒక తీసుకున్నటువంటి తీర్మానం. నా భార్య కూడా నాకు సహకరించడం వలన ఇరువురం కలిసి ఈ ప్రాంతానికి నడిపించబడి ఆయన చేసినటువంటి కార్యం. చాలామంది అంటారు, బాబు నీ కళ్ళు తీసేశాడు కదా దేవుడు, నువ్వు చేస్తున్నటువంటి ఆరాధన, నువ్వు ఎవరినైతే నువ్వు భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తున్నావో ఆ దేవుడు మంచోడైతే నీ కళ్ళు ఎందుకు తీస్తాడు? నీ చూపు పోగొట్టాడు కదా, గుడ్డోడిని చేశాడు కదా, ఏం చేశాడు నీ దేవుడు అంటే నేను చెప్పే ఒకే ఒక మాట ఏంటి తెలుసా? నా దేవుడు నా కొరకు ప్రాణాన్నే పెట్టేశాడు. ఆయన నా కొరకు ప్రాణం పెట్టాడు, ఇంక నేనేం చేయగలను? ఇసుమంతైన ఆయన రుణం తీర్చుకునేటువంటి ఒక సమయం ఏంటి తెలుసా? ఆయన సేవ చేయటమే. ఈ పరిచర్య ద్వారా అయినా సరే ఆయన రుణాన్ని తీర్చుకునేటువంటి అంత రుణం మనం తీర్చలేము, కానీ ఇసుమంతైన రుణం తీర్చుకునేటువంటి ఒక భాగ్యం, ఒక సేవ దేవుని పరిచర్య. ఆయన ఒక తీర్మానంతో ఈరోజు నీ ప్రాంతానికి ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ మేము నిలబడ్డాము, దేవుని సేవ చేయడానికి ముందుకే మేము కొనసాగుతూ ఉన్నాం. కృతజ్ఞత బుద్ధి కలిగి ఉండాలి. ఇది మార్పు నొందినటువంటి వారిలో ఉన్నటువంటి బుద్ధి. మొట్టమొదటిది కృతజ్ఞత బుద్ధి. రెండోది చూద్దాం, యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట ఉంది, అది కూడా చూద్దాం. అక్కడ వినుబుద్ధి అని ఉంటుంది. 50వ అధ్యాయం, యెషయా గ్రంథం 50వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. శిష్యుడికి తగిన నోరు నాకు దయచేసి ఉన్నాడు. ఇది అండర్లైన్ చేసుకోండి. శిష్యులు వినునట్లు నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి వినిపించుచున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఏముంది? శిష్యులకు అంటే మనం ఎవరి శిష్యులై ఉన్నాం? ఎవరి శిష్యులు మనం? చెప్పండి ఎవరి శిష్యులు మనం? యేసే శిష్యులేనా? అంతేనా? మరి చెప్పండి, ఎవరి శిష్యులు మనం? యేసే శిష్యులు మనం. ఈరోజు చాలామంది శిష్యురకం చేస్తూ ఉంటారు. మా గురువుగారు ఆయనండి, మా గురువుగారు ఈయనండి అని శిష్యులుగా చెప్తూ ఉంటారు. మన గురువు ఎవరో తెలుసా? యేసు ప్రభు. మనం శిష్యురకం చేస్తున్నాం. శిష్యుడు అంటే ఏంటంటే నేర్చుకునేవాడు అని అర్థం. మనం ఎప్పుడు నేర్చుకోవాలా?
దేవుని సన్నిధిలో వినయంతో నేర్చుకోవాలి. అయ్యా నీ శిష్యుడిగా ఉన్నప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే వినుబుద్ధిని ఆయన కలగజేస్తూ ఉన్నాడు. ఈ రోజున వినాల్సిన వాటిని వినట్లేదు, కానీ వినకూడని వాటిని మానవుడు వింటా ఉన్నాడు. దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? ఏం లేదు. వాక్యం చెప్తా ఉంది, వినుటి వల్ల నీకేం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం, దేవుని మాటలు వినటం వలన నీకు విశ్వాసం బలపడుతుంది. అందుకని దేవుని వాక్యాన్ని వినాలి. అందుకే దేవుడు ఏం చెప్తుంటే తెలుసా, వినుబుద్ధిని నీకు కలగజేస్తాను అంటున్నాడు. ఆయనే కలగజేస్తాడు వినుబుద్ధి. ఒక రోజున ఏథెన్స్ మాసిదోని అనేటువంటి ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు పౌలు గారు అక్కడ దేవుని మాటను, దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉంటుంది. లూదియా విందంట. లూదియా విన్నప్పుడు ఆవిడ హృదయం ఏమైందంట? తెరవబడింది. పరిశుద్ధాత్మదేవుడు, ఆత్మదేవుడు ఆవిడ హృదయాన్ని తెరిచినప్పుడు వాక్యాన్ని వింద కాబట్టి ఆ వాక్యాన్ని తన హృదయంలోకి స్వీకరించింది. పౌలుని ఎక్కడ తీసుకెళ్ళింది? తన ఇంట్లోకి తీసుకెళ్ళింది. తన ఇంటంతను కూడా రక్షణ నిమిత్తమై ప్రార్థన చేయమంది. అందరిని రక్షించింది. అక్కడ ఒక చర్చినే ప్రారంభించేసిందంట. దేవుని స్తోత్రం కలుగునుగా. వినటం వలన నీ ఆత్మ రక్షణలోకి వస్తుంది. వినాలి, దేవుని సువార్తని వినాలి. వినేటువంటి వ్యక్తిగా ఉండాలి. అంతేగాని వ్యర్థమైనటువంటి మాటల కోసం నువ్వు చెవులు కోసుకోకూడదు. దేవుని సువార్త మంచి మాటలు, నేను సన్మార్గంలో నడిపించేటువంటి మాటలు కాబట్టి దేవుని మాటలు నువ్వు వినాలి. ప్రభువా నాకు వినుబుద్ధిని కలగజేయ్యా అని ప్రార్థన చేయాలి. బహుశా ఇప్పటి వరకు దేవుని మాటలు వినటానికి చిరాకు పడుతూ ఉన్నామేమో, చిరాకు పరాకు మాట్లాడుతూ ఉన్నామేమో. ఎవరైనా మాట్లాడుతూ ఉన్నప్పుడు వింటేనే కదా ఎదుటి వ్యక్తికి ఇంకా మాట్లాడాలనిపించింది, అవునా కదా? దేవుడు కూడా మాట్లాడాలన్నప్పుడు నువ్వు వింటలేదనుకో, ఆయనకి మాట్లాడాలనిపించిద్దా? అనిపించదు. అరే నా మాటలు వింటలేదుగా ఎందుకులే అన్నట్టుగా ఆయన కూడా మాట్లాడు నీతో. కాబట్టి నీకు ఈ వినుబుద్ధి కలగాలంటే దేవుని అడుగు, ప్రభా నీ స్వరాన్ని వినేటువంటి బుద్ధి నాకు కలగజేయ్యా అన్నప్పుడు నీకు స్వస్థత బుద్ధి వచ్చినప్పుడు మొట్టమొదటిగా నీకు మార్పు నొందిన దానిగా ఉన్నావు కాబట్టి నీ మనసు మారినప్పుడు, నీ బుద్ధి మారినప్పుడు మొట్టమొదటి దేవుడు నీకేమిస్తాడంటే కృతజ్ఞత బుద్ధి ఇస్తాడు. రెండోది ఏమిస్తానంటున్నాడు? వినుబుద్ధి నీకు ఇస్తానంటున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. వినుబుద్ధి కలిగి ఉండాలి. వినాలి, దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని వాక్యాన్ని అనుసరించాలి. అప్పుడు కదా మన జీవితాలు ఆశీర్వాదాలు వచ్చాయి. అప్పుడు కదా మన జీవితాలు దీవెనకరంగా మారతాయి. అంతేగాని దేవుని మాటలు వినిపించా మాకు కాదులేండి, మాకు ఎందుకండి అన్నట్టుగా వెళ్ళిపోతే నీ జీవితాల ప్రయోజనం ఉండదు. అక్కడేం జరుగుతుందా, ఇక్కడేం జరుగుతుందా, వాళ్ళేంటా వీళ్ళేంటా అని మాటలు నువ్వు తెల్లారు లేచిన కాడ నుంచి పడుకునే వరకు వింటావే, అవి కాదు కావాల్సింది. దేవుని స్వరాన్ని వినాలి, దేవుని వాక్యాన్ని నువ్వు ఉండాలి. అంటే నువ్వు విను బుద్ధి నీకు వచ్చిందంటే నీకు ఎలాంటి బుద్ధి వచ్చింది? స్వస్థత బుద్ధి వచ్చిందని అర్థం. మీకు అర్థమవుతుందా? ఓకే, రెండు చెప్పా. రెండు బుద్ధి అంటే మార్పు నొందినటువంటి బుద్ధులు రెండు చెప్పా. మూడోది కూడా చెప్పి నేను 5 నిమిషాల్లో ముగించేస్తాను, జాగ్రత్తగా గమనించండి. మూడోది సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథము 24వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. 17-18 వచనాలు చదువుదాం. అక్కడ ఒక బుద్ధి ఉంది. మార్పు నొందని బుద్ధులు 3 చెప్పాను, మార్పు నొందిన బుద్ధులు 3 చెప్తున్నా. 2 అయిపోయినాయి. మూడో బుద్ధి, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపకోకుండా విడిచిపెట్టినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడివై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని, మాట అంటరం చేసుకోండి. ఏ బుద్ధి అంటే ఇది? ఉపకార బుద్ధిని వెల్లడి చేసేవి కనుక నువ్వు నాకన్నా ఎలాంటి వాడివి? నీతిపడు. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? ఎవరని చెప్పగలరా? ఎవరు చెప్తున్నారు ఇప్పుడు చదివిన మాటలన్నీ? ఎవరితో చెప్తున్నారు చెప్పండి గట్టిగా. దావీదుతో చెప్తున్నారు. ఎవరో? సౌలు. దేవుని స్తోత్రం కలుగును గాక. వాక్యాన్ని ఎప్పుడు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలా, వినటం వల్ల కాదు, గుర్తుపెట్టుకోవాలి. ఆయన్ని కూడా ధ్యానించాలి. సౌలు చెప్తున్నాడు, దావీదా నేను నీకు అపకారం చేయాలనుకున్నా, అయ్యా నువ్వైతే నాకేం చేస్తున్నావు? ఉపకారం చేస్తున్నావు. నీ ఉపకార బుద్ధిని బట్టి నువ్వు ఎలాంటి వాడు తెలుసా? నువ్వు నీతిమంతుడు అని చెప్తా ఉన్నాడు. దావీదుని చంపాలని సౌలు
3,000 మంది సైనికులను పట్టుకొని తిరుగుతున్నాడు. అంటే ఎంతమందిని? దావీదు ఒక్కడే, కానీ సౌలు ఎంతమందిని పట్టుకొని తిరుగుతున్నాడు చంపాలని? 3,000 మందిని. అంటే 3,000 మంది ఒక వ్యక్తికి అవసరమా? అవసరం. అంటే సౌలుకి తెలుసు దావీదు ఎలాంటోడో. 6 మోరల జాడు ఉన్నటువంటి గొలియాతునే ఎవ్వరు అలా కాదు చంపటానికి. బాల్యములో ఉన్నటువంటి దావీదు చంపాడే. దావీదు పరాక్రమశాలి, దేవుడు అతనికి తోడే ఉన్నాడు. దావీదు కనుక పారిపోకుండా ఎదురు తిరిగి నిలబడితే నా పైన అవుట్ అని తెలుసు సౌలుకి. 3,000 మందిని ఈజీగా చంపేస్తాడని తెలుసు. అందుకని 3,000 మందితో పట్టుకొని దావీదుని చంపాలని తిరుగుతూ ఉన్నప్పుడు, అలా తిరుగుతా ఒక రోజున ఏం చేశాడు తెలుసా? ఆహారం తినేసి ఆ పై వచ్చిన ఉంటుంది, శంఖారామమునికి వెళ్ళాడని ఉంటుంది. అంటే ఆ మాటకు అర్థం ఏంటి తెలుసా? చాలామందికి అర్థం అవుతుంది ఆ మాట. ఏముంటుంది అక్కడ? శంకు, ఆ మాట అక్కడ ఉంటుంది ఒక మాట. ఆ సౌలు ఆ మాటకు అర్థం ఏంటంటే రిలాక్సేషన్ అనమాట. భోజనం చేసిన తర్వాత శంకు అని ఉంటుంది అక్కడ మాట ఒకటి ఉంటుంది. అక్కడికి వెళ్ళాడు ఆయన. అంటే ఏంటి? దావీదు ఒక గుహలో పారిపోతా ఒక గుహలో ఉండిపోయాడు, లోపల ఉండిపోయాడు. ఈయన కూడా ఏం చేశాడంటే సౌలు వెంబడిస్తా ఏంటి మాట? సౌలు కూడా ఏం చేస్తున్నాడంటే వెంటనే మూసేయకూడదు బైబిల్. ఆ పైన ఉంటుంది వచ్చిన. సౌలు కూడా దావీదును తరుముకుంటూ ఒక సాయంకాల పూట కాదు, పైన వచ్చిన ఉంటుంది. ఆ సౌలు ఏంటంటే దావీదుని వెంబడించుకుంటూ భోంచేసి చక్కగా రిలాక్సేషన్కి ఆ గుహలోకి వెళ్ళాడు. కాసేపు పడుకున్నాడు. ఆ పడుకున్నప్పుడు దావీదు లోపల ఉన్నాడుగా గుహలో. శత్రువు చేతికి చిక్కినప్పుడు ఎవరైనా పేక కోసేస్తారు, కానీ దావీదు ఏం చేశాడు తెలుసా? ఆయన చెంగును కోసాడు, ఆయన వస్త్రాన్ని కోసాడు దావీదు. ఎందుకంటే దావీదుకి తెలుసు ఈయన దేవుని చేత అభిషేకించినటువంటి వాడు కాబట్టి ఇతను మనం ఏం చేయకూడదు అని సౌలు ఏం చేశాడంటే ఆ వస్త్రపు చెంగును కోసేశాడు. ఆ శంఖానివర్తి, ఈ మాటను అండర్లైన్ చేసుకోండి. శంఖానివర్తికి వెళ్ళాడు. ఈ మాట తెలియక చాలామంది బైబిల్ పండితులు తర్జుమా భర్జన చేశారు. ఏంటి ఈ మాటకు అర్థం? శంఖానివర్తి అంటే ఏంటి అని చాలామంది అర్థం అవుతుంది. ఈ మాట ఏమీ లేదు. శంఖానివర్తి అంటే ఏంటంటే రిలాక్స్ అవ్వటానికి, రిలాక్సేషన్కి, అంటే కాసేపు విశ్రాంతికి వెళ్ళాడని, అలా రిలాక్స్ తీసుకోవటానికి. ఓకేనా? అర్థమైంది ఆ మాటకి? అది ఆ మాట నాకు గుర్తు రాలేదు. శంఖానివర్తి. అలా వెళ్ళినప్పుడు దావీదు ఏం చేశాడంటే చెంగు కోసేసి కొంత దేరం వెళ్ళిన తర్వాత అప్పుడు ఆయన చెప్పాడు, ఇదిగో నువ్వు నా చేతికి దేవుడు నన్ను అప్పగించినప్పటికి కూడా, నాకు అవకాశం ఉన్నప్పుడు కూడా, సౌలా నేను నిన్ను చంపలేదు, నీ వస్త్రపు చెంగును మాత్రమే కోసాను. నేను చేయగలను కానీ నేను చేయను అని చెప్పినప్పుడు అది ఎన్నటువంటి సౌలు చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? సౌలా నువ్వెంత మంచివాడువయ్యా, నేను నీకు అపకారం చేయాలని నీ పట్ల నేను తిరుగుతున్నప్పటికీ నీవు ఏం చేస్తున్నావు? అపకారానికి ఉపకారం చేస్తున్నావు. నీవు ఉపకార బుద్ధి కలిగినటువంటి వాడు, నువ్వు నీతిమంతుడువయ్యా అన్నాడు సౌలు. అంటే ఇక్కడ మూడో మాట, మార్పు నొందినప్పుడు మన జీవితంలో ఏ స్వభావం ఉంటుందో తెలుసా? ఎలాంటి బుద్ధి వస్తుందో తెలుసా? ఉపకార బుద్ధి ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. బహుశా నీ చుట్టూనటువంటి వాళ్ళ నీకు అపకారం చేసినప్పటికి కూడా నువ్వు వారి పట్ల ఏం చేయాలా? ఉపకారమే చేయాలి. అలాంటి బుద్ధి నువ్వు కలిగి ఉండాలి. నేను ఒక మాట చెప్తున్నాను వినండి. క్రీస్తు లోకానికి వచ్చి ఆయన పునాది వేసింది ఏంటో తెలుసా? క్రైస్తత్వం ఏ పునాది మీద నిర్మించబడింది తెలుసా? ఉపకారం అనేటువంటి పునాది దేవుడు వేశాడు. నీకు కీడు చేశారనుకోండి, నువ్వు ప్రతికీడి చేయొద్దు అన్నాడు దేవుడు. వాళ్ళని నెత్తి మీద నిప్పులు కుంప పోసినట్లుగా, నిప్పులు కుంపట పెట్టినట్లుగా నువ్వేం చేయమన్నాడు? మేలు చెయ్యి. కీడుకు ప్రతిగా నువ్వు మేలు చెయ్యి. అపకారం చేస్తే నువ్వు ఉపకారమే చేయి, కానీ నువ్వు అపకారం చేయొద్దు. ఎవరో నిన్ను ఏదో ఇబ్బంది పెట్టారు, ఎవరో నిన్ను నిందించారు, నీకు అపకారమే చేశారు, అయినప్పుడు కూడా నీ ముందుకు వచ్చి వాళ్ళ చేతులు చాపినప్పుడు మొన్న ఏం చేసావు, ఎంత కీడు చేసావు నాకు, అప్పుడు నువ్వేమైనా చేసావు నాకు,
అని వాటిని తలపోసుకొని నువ్వు వాళ్ళని కించపరిచేదానిగా కించపరిచేవాడుగా ఉండకూడదు. కానీ వాళ్ళు బహుశా నీకు అపకారమే చేసి ఉండొచ్చేమో, కానీ నువ్వు క్రీస్తు బిడ్డగా, మార్పు నొందినటువంటి బిడ్డగా, స్వస్థ బుద్ధి నీకు వచ్చింది కాబట్టి నీకు ఇప్పుడు ఏముండాలి? ఉపకార బుద్ధి ఉండాలి. ఉపకారమే చేయాలి వాళ్ళ పట్ల. హాని చేసిన నువ్వు ఉపకారం చేయాలి. మేము సేవలోకి వచ్చిన తర్వాత ఈ కండ్రిక ప్రాంతంలో అమ్మగారు చెప్తూ ఉంటుంది, ఎన్నో మంచి పనులు చేస్తున్నప్పుడు కూడా మాకు మా పట్ల ఒక్కొక్కసారి ఏమొస్తుంది తెలుసా? కొన్ని అవమానాలు వస్తాయి. మేము మేలు చేయాలన్నప్పుడు కొన్ని ప్రతికూల పరిస్థితులు వస్తాయి. మనం చేసినటువంటి మేలును పొందుకొని కూడా చాలామంది ఏం చేస్తారు తెలుసా? కృతజ్ఞతాహీనులు కింద చెప్పినట్లుగా వాళ్ళు ఏం చేస్తారు? సనుగుతూ ఉంటారు. పని ఉన్నప్పుడు ఏంటో ఒకలాగా మాట్లాడతారు, పని తీరినాక ఎలా ఉంటారు? గుర్తుండవు, వేరేగా మాట్లాడతారు. నీతో పని ఉన్నప్పుడు ఏంటో వాళ్ళ మాటలు వేరేగా ఉంటాయి, ఇక నువ్వు అక్కర్లేనప్పుడు వేరేగా మాట్లాడేటువంటి వాళ్ళు. అలాంటి సమస్యలు మా జీవితాల్లో చాలా వచ్చినాయి. ఈ ప్రాంతంలో ఎదుర్కొన్నాం. అయినప్పుడు కూడా వాళ్ళు ఏదో మాకు హాని చేశారనో, లేదంటే ఏదో వాళ్ళు ఏదో ఎట్లా పడితే అట్లా మాట్లాడేశారనో, మమ్మల్ని అవమానపరిచారనో, మేము చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని వాళ్ళు వేరే విధంగా మాట్లాడుతున్నారని ఏ రోజు కూడా మేము వాళ్ళు ఏదో చేశారని మనం కూడా అలా చేద్దామని చెప్పేసి ఏ రోజు అనుకోలేదు. కానీ వాళ్ళు అలాంటి వ్యక్తులైనప్పుడు కూడా మేము దేవుని సన్నిధిలో వారి గురించి ప్రార్థన చేసి, ప్రభువా వాళ్ళని మార్చేయ, వాళ్ళని క్షమించి ప్రభువా, తెలియక మాట్లాడుతున్నారని దేవుడు చేసిన ప్రార్థన మేము చేసి వాళ్ళకి ఉపకారం చేసే వాళ్ళకి ఉన్నాం. కానీ ఏ రోజు కూడా ఏ వ్యక్తికి అపకారం చేసే వ్యక్తులుగా మేము లేవు. ఉపకార బుద్ధి ఉందా? చేస్తున్నావా? ఉపకారం చేస్తున్నావా? కోపం పెంచుకొని, లేదంటే నీ ఇష్టాన్ని నీకేదో చేశారని చెప్పేసి నువ్వు ఎదురుగా ఒకటి చేస్తే నువ్వు 10 చేయాలని రూలు లేదు. బైబిల్ ఎక్కడ చెప్పలా. ప్రియులరా, నేను ముగించేస్తా ఉన్నాను. మార్పు నొందినటువంటి బుద్ధులు మాట్లాడా, స్వస్థత కలిగినటువంటి బుద్ధులు. ఎలాంటి బుద్ధులు అంట? మొదటి స్వస్థత నొందినటువంటి బుద్ధులు కృతజ్ఞత బుద్ధి. రెండో బుద్ధి ఏ బుద్ధి? చెప్పండి. వినుబుద్ధి. మూడోది ఉపకార బుద్ధి. ఒకప్పుడు ఎలా ఉన్నాయి బుద్ధులు? స్వస్థత లేనటువంటి బుద్ధులు ఎలా ఉన్నాయి అంటే కలహ బుద్ధి ఉంది, విరోధ బుద్ధి ఉంది, చంచల బుద్ధి ఉన్నాయి కదా. అంటే స్థిరత్వం లేనటువంటి బుద్ధి, స్వస్థత నొందనటువంటి బుద్ధి. పేతురు చెప్తున్నాడు, అన్నీ కూడా ఎలా ఉన్నాయంట? అంతానికి దగ్గరికి వచ్చాయి. కాబట్టి నువ్వు స్వస్థత బుద్ధి కలిగి ప్రార్థనల మెలకువ కలిగి ఉన్నప్పుడు నువ్వు స్వస్థత బుద్ధి కలిగి ఉండాలని పేతురు చెప్పాడు. ఏస్కేల్ ఏం చెప్పాడంటే నూతన బుద్ధి కలిగి ఉండాలని చెప్పినప్పుడు, ఒక వ్యక్తి స్వస్థత బుద్ధి లేనప్పుడు ఏ బుద్ధి కలిగి ఉంటాడు అంటే చంచల బుద్ధి కలిగి ఉంటాడు. ఆ చంచల బుద్ధి కలిగినటువంటి వ్యక్తి స్వస్థత బుద్ధి పొందిన తర్వాత అతని జీవితంలో కృతజ్ఞత కలిగినటువంటి బుద్ధి వస్తుంది. రెండోది మార్పు నొందనటువంటి బుద్ధి. రెండోది విరోధ బుద్ధి అయినప్పుడు, ఆ బుద్ధి మారినప్పుడు, స్వస్థత కలిగినప్పుడు ఆ బుద్ధికి ఏ బుద్ధి వస్తుందంటే వినుబుద్ధి వస్తుంది, అది మారినప్పుడు. మూడోది మార్పు నొందనటువంటి బుద్ధి కలహములాడేటువంటి బుద్ధి, కోపపడే బుద్ధి. కలహ ప్రియులు ఉంటారు చాలామంది. కలహ బుద్ధి అన్నప్పుడు, స్వస్థత బుద్ధి వచ్చినప్పుడు ఆ బుద్ధి ఎలా ఉంటుందో తెలుసా? ఆ బుద్ధి ఉపయోగకరమైనటువంటి బుద్ధి. అంటే ఏంటి? ఉపయోగకరమైనటువంటి బుద్ధి కలిగి ఉండాలి. లైట్కి సౌండ్ తగ్గాము. మీకు అర్థమవుతుందా? ఈ బుద్ధి మీరు కలిగి ఉన్నారా? ఇలాంటి బుద్ధులు మీకు కావాలా? ఇప్పుడు చెప్పండి, ఇన్ని బుద్ధులు చెప్పాను కదా, ఇప్పుడు మీ బుద్ధి అలాంటిది మీరే ప్రశ్నించుకోండి. స్వస్థత బుద్ధి కలిగి ఉన్నారా, లేదంటే స్వస్థత లేనటువంటి బుద్ధి కలిగి ఉన్నారా? అంటే మీరు బుద్ధిమంతులా, బుద్ధి లేనటువంటి వాళ్ళ? ఒక మాటలో చెప్పాలంటే మీకు బుద్ధి ఉందా, బుద్ధి లేదా? మీరే పరీక్షించుకోండి. ఒకవేళ మార్పు నొందనటువంటి బుద్ధిగా ఉంటే ఈ ఉదయకాల సమయంలో ప్రభు చెప్తున్నాడు, నీ బుద్ధికి స్వస్థత కావాలా? నీ బుద్ధికి స్వస్థత కావాలా? ఎవరైతే స్వస్థత కలిగినటువంటి బుద్ధి కావాలనుకుంటున్నారో కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. అయ్యా, నాకు స్వస్థత బుద్ధి కలిగి చేయ. ఇప్పుడు వరకు స్వస్థత లేనటువంటి బుద్ధిని కలిగి ఉన్నాను ప్రభువా. కళ్ళు మూసుకోండి, మోకరించండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. అయిపోయింది చిన్న ప్రార్థన. బుద్ధి కలిగి ఉండాలా? బుద్ధి ఉండాలా? నీ బుద్ధిలో స్వస్థత ఉందా? నీ బుద్ధిలో స్వస్థత ఉందా, స్వస్థత లేదా? నువ్వు బుద్ధిమంతుడా, బుద్ధిహీనురాలువా, బుద్ధిహీనుడా? ఒక్కసారి పరీక్షించుకుందాం, ఆత్మ పరిశీలన చేసుకుందాం.
ఒకవేళ మార్పు నొందనటువంటి బుద్ధి నీకుంటే ఈ రాత్రి ఈ ఉదయకాల సమయంలో పేతురు చెప్తున్నాడు, నీ బుద్ధికి స్వస్థత కావాలి. కారణం ఏంటంటే అన్నిటి అంతము సమీపమై ఉన్నది, అంతము రాబోతూ ఉంది. నీకు కావాల్సింది స్వస్థత బుద్ధి కలిగి, ప్రార్థనలో నిలకడ కలిగి, మెలకు కలిగి ఉన్నప్పుడు దేవుని ఆశీర్వాదాలను పొందుతావని పేతురు చెప్పాడు. ఏస్కేలు నూతన బుద్ధి కలిగి ఉండండి అని దేవుడు అక్కడ చెప్తా ఉన్నప్పుడు, నూతన బుద్ధి ఉందా? స్వస్థత బుద్ధి ఉందా? ఒకవేళ స్వస్థత బుద్ధి లేకపోతే ఎలాగా కనిపెట్టేదంటే, స్వస్థత లేనటువంటి బుద్ధి ఎలా ఉంటారంటే చంచల బుద్ధి, స్థిరత్వం లేనటువంటి బుద్ధి ఉంటుంది. రెండోది విరోధ భావంతో కలిగినటువంటి బుద్ధి ఉంటుందని వాక్యం చెప్పింది. మూడోది కలహ బుద్ధి అని చెప్పినప్పుడు, ఇప్పుడు అలాంటి బుద్ధి ఉంటే నువ్వు చెప్పుకోవాలంటే, నాలో ఇవి ఉన్నాయంటే ఇది స్వస్థత లేని బుద్ధి ప్రభు, నన్ను క్షమించయ్యా, ఇదిగో నా జీవితాన్ని చేతులు పెడుతున్నాను, నాకు స్వస్థత బుద్ధి కావాలి ప్రభు, నాకు స్వస్థత బుద్ధి కావాలి ప్రభు. పైనటువంటి భౌతిక సంబంధమైనటువంటి స్వస్థత గురించి ఇప్పటి వరకు చూశాను నాయన, పైన నాకు కావాల్సిన లోక సంబంధమైనటువంటి స్వస్థతల గురించే నేను వెంపడలాడాను, నేను పరుగులెత్తాను. ఇప్పుడు నేను తెలుసుకున్నాను ప్రభా, నా బుద్ధికి స్వస్థత రావాలా? బుద్ధికి స్వస్థత లేకపోతే నేను పరలోక రాజ్యంలో ప్రవేశించలేనయ్యా. బుద్ధికి స్వస్థత లేకపోతే, స్వస్థత బుద్ధి లేకపోతే ప్రభా, నీ ప్రియకుమారుడుగా ప్రియకుమార్తెగా నిన్ను పిలిపించుకోలేనయ్యా. నాకు రక్షణ కావాలా? నా బుద్ధికి స్వస్థతను దయచేయి ప్రభా అని ప్రార్థన చేయగలిగితే, దేవుడు మార్పు నొందినటువంటి బుద్ధిగా నేను చేసినప్పుడు ఇప్పుడు నీలో ఉండే బుద్ధులు ఏంటి తెలుసా? కృతజ్ఞతా బుద్ధి ఉంటుంది ఒకటి, రెండోది వినుబుద్ధిని కలగజేస్తాడు, మూడోది నీకు ఉపకార బుద్ధిని ఆయన కలగజేస్తాడు. అడుగు, అయ్యా నాకు ఉపకార బుద్ధిని దయచేయి ప్రభా. ఎవరేదనంటే కనుక నాకు కోపం వస్తుంది, కలహం వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది ప్రభా, ఏ మాట పడితే ఆ మాట, నన్ను తగ్గించుకోలేకపోతావు, నన్ను ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు, నిందిస్తున్నాను, అపకారమే చేయాలని చూస్తున్నాను, అయ్యా నీలో నిలకడగా ఉండాలనుకుంటున్నాను, ఉండలేకపోతున్నాను ప్రభువా, నన్ను క్షమించు, నా జీవితాన్ని చేతులకు అప్పచెప్తున్నాను, నా బుద్ధిని మార్చు ప్రభువా, మార్పు లేనటువంటి నా బుద్ధిని అయా స్వస్థపరచని ప్రభుని అడిగినట్లయితే నీ బుద్ధిని మారుస్తాడు. ఉపకార బుద్ధి కలిగి ఉండమని చెప్తున్నాడు. అపకారమైనటువంటి బుద్ధి ఉండకూడదు, ఉపకారమే చేయాలి. నువ్వు క్రైస్తవులుగా ఉపకారముతో ఉపకార బుద్ధి కలిగి ఉండాలి. అడుగు, ప్రభుని అడుగు, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల దేవా, నిఘనమైన పాదములు కొందనాలయ్యా. ఇదిగో నాయన, స్వస్థత బుద్ధి కలిగి ఉండమన్నారు. కారణం అన్నిటి అంతము సమీపంగా ఉన్నది. జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో, వాతావరణంలో జరుగుతున్నటువంటి మార్పులు మేము చూస్తున్నాం. అన్నప్పుడు ప్రపంచంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి బేపత్స కాండాలు మేము చూస్తున్నాం. ఎక్కడ చూసినా యుద్ధ వాతావరణం, కరువులు వచ్చేసే ఉన్నాయి, భూకంపాలు వస్తూ ఉన్నాయి, మనుషుల మీద మనుషులు ప్రభా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ప్రేమ చల్లారిపోయి అక్రమం విస్తరించినటువంటి పరిస్థితులు ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు, గ్లోబల్ వార్మింగ్ ఒక పక్కన, వాతావరణంలో విపరీతమైనటువంటి ఉష్ణోగ్రత పెరిగిపోతూ ఉంది, మంచు పర్వతాలన్నీ కూడా కరిగిపోయి సముద్ర గర్భంలో కలిసిపోతూ ఉన్నప్పుడు, ఆ సముద్ర మట్టం పెరుగుతూ ఉన్నప్పుడు పట్టణాలన్నీ కూడా మునిగిపోతాయని ఆందోళనకరమైనటువంటి భయంకరమైనటువంటి విపత్తుల్లో ఆ పరిస్థితులు మేము గ్రహిస్తూ ఉన్నప్పుడు మేము తెలుసుకోవాల్సింది అంతము సమీపంగా ఉంది, అంతానికి మేము దగ్గరగా ఉన్నామని మేము తెలుసుకుంటున్నాం ప్రభా. ఈ అంతము రాకముందే దేవుని బిడ్డగా స్వస్థత బుద్ధి కలిగి మేము ప్రార్థనలో మెలకువ కలిగి ఉండాలని నీ వాక్యం సెలవిస్తూ ఉంది. అయా, స్వస్థత బుద్ధిని ప్రతి ఒక్కరికి దయచేయండి. మార్పు నొందినటువంటి బిడ్డలుగా ప్రతి ఒక్కరు ఉండేలాగానే సహాయం ఇచ్చేయమని, కృతజ్ఞత బుద్ధి ఇవ్వండి, వినుబుద్ధిని కలిగి చేయండి. అయా ప్రభా, ఉపకార బుద్ధిని ప్రతి ఒక్కరికి దయచేయమని, నీ బిడ్డలందరిని దీవించి ఆశీర్వదించమని, అయా నీ మహిమ రాజ్యంలో ప్రతి ఒక్కరు ఉండేలాగానే సహాయం ఇచ్చేయండి. చిన్న బిడ్డలు, యవనస్తులు, పెద్దలు, వృద్ధులు ప్రతి ఒక్కరిని చేతులకు అప్పచెప్తున్నాను తండ్రి, దీవించి ఆశీర్వదించమని. నా మాటలు ప్రభా మీరు వినిపింపచేశారు, నీ వాక్యాన్ని ప్రభా వాళ్ళ హృదయంలో ఫలించి అభివృద్ధిపరిచి ఆత్మ ఫలము పొందులాగిన సహాయం ఇచ్చేయమని, ఫలమును స్థిరపరచమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.